తగిన శాస్తి. రాసినవారు టి సత్యవతీదేవి గారు. ఒక ఊళ్ళో ఒక రాజున్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. కాని చిన్నరాణికి మాత్రం రాజంటే ప్రేమ లేదు. పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించివేసి తనే రాజ్యం ఏలుదామని దురుద్దేశంతో ఉన్నది. ఈ ఉద్దేశంతోనే రోజూ రాజుగారికి క్షవరం చేసే మంగలిని పిలిపించింది. కారణమేమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసీవాళ్లందరినీ అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది. వాళ్లందరూ వెళ్ళిపోగానే మంగలిని పిలిచి ఇలా చెప్పింది. ఓయి, నేనొక పని చెప్తాను. చెప్పినట్టు చేశావో 1000 రూపాయలిస్తాను. నువ్వు కోరుకున్న భూములిస్తాను. చెయ్యకపోయావంటే తలకొట్టి కోటగుమ్మానికి వేలాడతీయిస్తాను. మంగలి వణికిపోతూ, చెప్పండి తల్లి, తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు. అప్పుడు చిన్నరాణి మంగలితో, ఒరేయ్, నేను చెప్పబోయేది చాలా రహస్యం. పెట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది. నువ్వు రాజుగారికి క్షవరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి, తెలిసిందా అని చెప్పింది. 1000 రూపాయల సంచి వెంటనే చేతికిచ్చింది. పని జరిగిన తర్వాత కోరుకున్న భూములిస్తానన్నది. ఈ పని జాగ్రత్త సుమా అని మంగలిని మరీ హెచ్చరించి పంపింది. బహుమానాలకు ఆశపడి మంగలి రాజుగారికి మళ్లీ ఎప్పుడా క్షవరం చేయటం అని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజుగారి కోటకు 5 మైళ్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉన్నది. ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఊరికి రాజుగారి బస్తీకి మధ్యని ఒక చిట్టడవి ఉన్నది. ప్రతిరోజు ఆ అడవి దాటి 5 మైళ్లు నడిచి వచ్చి బ్రాహ్మడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యన్నమః అని అంటూ భిక్షాటన చెయ్యాలి. ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం పట్టి వెళుతున్నాడు. కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది. అది దాని వీపు ఒక చెట్టు మొదలుకు పెట్టి రాసుకుంటూ ఉంది. తన వైపే వస్తున్నాడనుకున్నాడు బ్రాహ్మణుడు. భయంచేత అతనికి ముచ్చెమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించటం ప్రారంభించింది. సరే, పైన దేవుడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని బ్రాహ్మడు ధైర్యంతో ఇట్లా ఎలుగొడ్డును వర్ణిస్తూ పాట మొదలెట్టాడు. రాస్తావు రాస్తావు, చూస్తావు, చూచి ఏం చేస్తావు? కొంతసేపటికి ఎలుగుబంటి దాని దారిన అది పోయింది. బ్రాహ్మడు సంతోషపడ్డాడు. ఆ సంతోషంలో బ్రాహ్మడు తన మామూలు సీతారామాభ్యాన్నమః అనటం మరచిపోయి ఊళ్ళో యాయావారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు, చూస్తావు, చూచి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఊళ్ళో పని ముగించుకుని బ్రాహ్మడు కోటలోకి వెళ్ళాడు. అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతడికి ఎవరూ సంభావన ఇవ్వలేదు. కనిపెట్టుకుని విసుగొచ్చింది బ్రాహ్మణుడికి. చివరికి అక్కడ కిందని ఒక బొగ్గు అగపడేసరికి దానితో కోటగోడ మీద తను నిలబడ్డ చోటున ఆ పాటనే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటినాడు రాజు క్షవరం చేయించుకోటానికని మంగలిని పిలిపించాడు. సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు. బ్రాహ్మడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకుని క్షవరానికి కూర్చొని మంగలి వైపు చూచారు. మంగలి పొదునుంచి కత్తి తీసి నూరటం ప్రారంభించాడు. కాని చేతులు వణికాయి. మళ్లీ ఎట్లానో ధైర్యం తెచ్చుకుని చాలాసేపు కత్తి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి, తన కత్తివైపు ఒకసారి చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాజు తన ఎదుట గోడమీద ఉన్న పాట చూచి పైకి చదివాడు. రాజు పాట పాడగానే మంగలి తనని గురించే అనుమానించి ఇట్లా పాడుతున్నాడనుకుని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు. నలుగురూ కలిసి మంగలిని పట్టి బంధించారు. రాజు ఎదుట నిలబెట్టారు. ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్టు మంగలి చెప్పేశాడు. చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారికి ఆగ్రహం కలిగింది. చిన్నరాణిని నిలబడ్డపాటున లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు. చిన్నరాణి వచ్చి, తెలియక చేశాను, ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది. ఇటువంటి దుష్టురాలిని ఎంతమాత్రమూ క్షమించరాదు. అరణ్యంలోకి తీసుకువెళ్లి తల నరికి తెచ్చి కోటగుమ్మానికి వేలాడతీయవలసింది. ఈ మంగలిని ఒక పుష్కరం వరకు చెరసాల యందు ఉంచవలసింది అని రాజు శిక్షలు విధించాడు. ఇదంతా జరిగిన తర్వాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఈ కోటగోడ మీద ఉన్న పాట చూడటం వల్ల కదా నా ప్రాణాలు దక్కాయి. ఇటువంటి పాట ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని
ఈ పాట ఎవరు రాశారో వారికి 1116 బహుమానంగా ఇస్తామని చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు. అట్లానే వేయించారు. ఆ చాటింపు విన్న వాళ్లందరూ ఆ రాసింది నేనే నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు. రాజు వాళ్ళందరినీ చూచి, సరే బాగానే ఉంది, ఈ పాట రాసిన కారణం ఏంటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి ఒక్కొక్కళ్లే జారుకున్నారు. మరునాడు మామూలుగా మన బ్రాహ్మడు ఊళ్ళోకి వచ్చాడు యాయావారం కోసం. ఎవళ్ళు చూసినా ఆ గోడమీది పాటను గురించే వింతగా చెప్పుకుంటున్నారు. కోటలోకి వెళ్లి బ్రాహ్మడు ఒక భటుణ్ణి పిలిచాడు. ఈ కోట గోడ మీద పాట రాసిన బ్రాహ్మడు వచ్చాడు అని వర్తమానం చేశాడు రాజుగారికి. రాజుగారి సంతోషంతో బ్రాహ్మణ్ణి లోపలికి పిలిచి ఈ పాట రాసిన కారణం ఏంటని ప్రశ్నించాడు. బదులుగా అడవిలో ఎలుగుబంటి కథ అంతా పోసకుచ్చినట్టు చెప్పాడు బ్రాహ్మడు. ఇది విని రాజు బ్రాహ్మడికి 1116 బహుమానమియ్యటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం ఇప్పించాడు. అంతటితో బ్రాహ్మడి దరిద్రం తీరిపోయింది. చక్కా ఉద్యోగం చేసుకుంటూ భార్యాబిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. పాత తాళప్పు చెవి రాసినవారు వి రత్నకుమారి గారు. అనగనగా అబ్బాస్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా మంచి పిల్లవాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోవటం చేత అబ్బాస్ను ఒక రైతు చేరతీసి పెంచుతున్నాడు. ఇలా ఉండగా ఆ దేశంలో ఒకప్పుడు కాటకం పట్టింది. తిండి లేక ప్రజలు మలమలా మాడిపోతున్నారు. ప్రాణాలు నిలబెట్టుకోవటం ఎలాగా అని రైతు బెంగతో ఉన్నాడు. అటువంటప్పుడు ఎంత అభిమానం ఉంటే మాత్రం అబ్బాస్కు అతనేమి సాయపడగలడు? నాయనా, కలిగినన్న నాళ్లు మాతో పాటు మంచో చెడ్డో కాలక్షేపం చేశావు. ఇప్పుడు కాలమంతా తలక్రిందులైంది. ఏమైనప్పటికీ ముసలివాళ్లం, మేమెక్కడికి కదిలిపోగలము? ఇక్కడ మాతో మగ్గిపోవటం కంటే కుర్రవాడివి కాన కాటకం లేని మరో దేశం చేరుకుని బాగుపడటం మంచిది కదా. నా మాట విని నువ్వు వెళ్ళు, మేలవుతుంది అని చెప్పి దీవించాడు. ఆ ప్రకారం అబ్బాస్ బయల్దేరి సాగిపోయేసరికి పాడుపడి అక్కడికక్కడ ముక్కా చెక్కలుగా మిగిలిపోయిన ఒక పురాతనపు కోట కానవచ్చింది. అలసి ఉన్న అబ్బాస్కు ఆ పాడుకోటలోనే పడుకునేసరికల్లా నిద్ర పట్టేసింది. నిద్దట్లో అతని భుజానికి ఏదో బరువుగా తగిలేటప్పటికీ కళ్ళు విప్పి చూశాడు. ఒక చేయి ఆకారము, అందులో ఒక వెలుగుతూ ఉన్న దీపము అతనికి కనిపించాయి. కనపడటమే కాదు, ఆ చేయి కదిలింది. ఈ చిత్రం చూసి ఆశ్చర్యపడి అబ్బాస్ ఆ వెలుగు వెంబడే వెళ్లగా ఒక గొప్ప భవనం అగపడింది. అతను అందులో ప్రవేశించాడు. భవనంలో లెక్కలేనన్ని గదులున్నాయి. ఒక విశాలమైన గదిలో 1000 రకముల పిండి వంటలతో సహా భోజనం సిద్ధంగా ఉన్నది. అబ్బాస్ కడుపు నిండా భోంచేసి మళ్లీ వెలుగును వెంబడించాడు. అందచందాలతో అమిరి ఉన్న మరొక గదిలో రకరకాల దుస్తులు ఉన్నాయి. అబ్బాస్ తన పాతగుడ్డలు విడిచేసి మంచి సిల్కులు తీసి ముస్తాబు చేసుకున్నాడు. అక్కడనే దగ్గర ఉన్న హంసతుళిక తల్పం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు. మరునాడు ఉదయాన ఆ చేయి మళ్లీ కనబడి, అబ్బాస్, నువ్వు ఓరిమి కలవాడివి, మంచి ధైర్యశాలివిని. ఎంతో మంది ఇక్కడికి వచ్చారు వెళ్లారు. కాని అందులో ఒకడూ నీలాగా వెలుగు వెంబడి రాలేకపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ సహించి ఈ భవనంలో 3 రాత్రులు గడిపితివంటే ఒకానొక రాజకుమారిని బంధము నుండి విడిపించిన వాడివి అవుతావు. అందువల్ల నీకు ఎంతైనా మేలున్నది అని అతనితో చెప్పింది. రాజకుమారిని విడిపించటం కోసమని అబ్బాస్ ప్రాణాలైనా అర్పించటానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి కాగానే భోజనాల గదిలోకి పోయి మామూలుగా భోజనం చేసుకుని పక్క గదిలో హంసతుళిక తల్పం పైన హాయిగా పడుకున్నాడు. అర్ధరాత్రి సమయాన ఒక పెద్ద పటాలం వచ్చి చొరబడి వాళ్ల చేతులలో ఉన్న గదలతో సున్నంలోకి ఎముకలు మిగలకుండా అబ్బాస్ను చిత్తక్కొట్టారు. కానైతే మర్నాడు పొద్దున్నే ఆ చేయి మళ్లీ కనపడి తను తెచ్చిన మందు పసరలు అబ్బాస్ వంటికి రాయటంతోనే రాత్రి అతను తిన్న దెబ్బలన్నీ ఎక్కడివక్కడే మాయమయ్యాయి. రెండవ రాత్రి కూడా పటాలం వచ్చి చొరపడి అతనిని మొదటి రోజు కంటే గట్టిగా కొట్టారు. కిక్కురు మనకుండా అబ్బాస్ దెబ్బలన్నీ ఓర్చుకున్నాడు. మరునాడు ఉదయాన మళ్లీ ఆ చేయి వచ్చి మందు రాసింది. మూడవ నాడు మళ్లీ పటాలం వచ్చి కింద మీద చూడకుండా అబ్బాస్ను చావమూదారు. నోరు మెదపక అతను ఆ బాధలన్నీ సహించాడు. మామూలుగా ఆ చెయ్యి మరునాడు వస్తుందని అబ్బాస్ కనిపెట్టుకుని ఉన్నాడు. కాని అతను అనుకున్నట్టు రాలేదు. ఏమిటా అని అతను ఆలోచిస్తూ ఉండగా గభాలున తలుపు తెరుచుకుని ఒక రాజకుమారి అక్కడికి వచ్చింది. ఆమె తనతో తెచ్చిన మంత్రజలం అతని పైన చిలకరించేసరికి తక్షణమే శరీరం మీద దెబ్బలు పోయి అబ్బాస్ మామూలు మనిషయ్యాడు.
ఆ సుందరి తన చరిత్ర అంతా అతనికి వినిపించింది. నేను ఫలానా దేశపు రాజు కూతురును. శత్రురాజులు నన్ను ఇక్కడికి రప్పించి బంధించారు. వాళ్ళు ప్రయోగించిన మంత్రం వల్ల ఎన్నేళ్ల నుంచో మైకం కమ్మి నేను పడి ఉన్నాను. నన్ను విడిపించటానికి ఎంతోమంది వచ్చారు. కాని మొదటి రాత్రి దెబ్బలకే తట్టుకోలేక పారిపోయేవారు. నీవు వాళ్ల దెబ్బలన్నిటికీ సహించగలగటం వల్ల వాళ్ల మంత్రబలిమి తగ్గిపోయి నా మైకం మాయమైపోయింది. మనిద్దరం ఇప్పుడు మా తండ్రి భవనానికి వెళ్ళిపోవాలి అని ఆనవాలు చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. ఆమె అదృశ్యం కాగానే అబ్బాస్ పాడుకోటలో మురికి బట్టలతో ఉండిపోయాడు. రాజకుమారి తన తండ్రి భవనం చేరుకుని అబ్బాస్ కోసం ఎంతో కాలం ఎదురుచూచింది. చివరకు నిరాశతో పెద్దలు ఆమెకు మరొక సంబంధం నిశ్చయించి ప్రదానం చేసుకున్నారు. పెళ్లి రోజు వచ్చింది. ఊరేగింపుకని ఆమె అంబారీ ఎక్కబోతూ ఉండగా తను ఎవరి కోసమైతే ఎంతవరకు తప్పించిందో ఆ అబ్బాస్ చింకిగొడ్డలతోనూ విచారముఖంతోనూ కోట గుమ్మానికి ఎదుట కనిపించాడు. అబ్బాస్ ఎందుకు వచ్చాడో రాజకుమారికి తప్ప మరెవరికి తెలుసు? అతనిని చూడగానే ఆమె పెళ్లికొడుకును ఒక ప్రశ్న వేసింది. ఇందాక నా పెట్టె తాళపు చెవి కనపడకుండా పోయింది. అది పోయింది కదా అని కొత్త చెవి చేయించాము. కొత్తది చేయించిన వెంటనే పాత తాళపు చెవి దొరికింది. మరి ఇప్పుడు నేను ఇందులో ఏది వాడటం న్యాయమో చెప్పవలసింది అని అడిగింది. అందుకు అతను పాతది ఉపయోగించటమే సబువు అని జవాబు చెప్పాడు. వెంటనే రాజకుమారి అబ్బాసును చేయి పట్టుకుని తీసుకువచ్చి అతను ఎవరో ఏ విధంగా తనను రక్షించాడో ఆ సంగతులన్నీ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తను గూఢంగా అడిగిన తాళపు చెవి సమస్య ఈ అబ్బాస్ గురించేనని ఆమె వరుణితో చెప్పేసరికి అతను చాలా సంతోషించి అబ్బాస్నే పెళ్లి చేసుకోమని చెప్పి సమ్మతి తెలిపాడు. తెలివితేటలు వివేకం గల రాజకుమారి తండ్రికి పరిస్థితులు విప్పిచెప్పి ఆయన అనుమతి పొంది అబ్బాస్ను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నది. రుణానుబంధం రాసినవారు పోలంగి వెంకట రామచంద్రమూర్తి గారు. పూర్వకాలంలో ధారానగరంలో ధర్ముడు అనే మాదిగవాడు ఉండేవాడు. తక్కిన మాదిగలందరిలాగే ధర్ముడు కూడా చెప్పులు కుట్టుకొని జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది. గస్తీ అంటే రాత్రి అంతా మేలుకొని నగరమంతా తిరిగి ఝాముఝాముకి దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించటం అన్నమాట. ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది కాని ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకుని ఇంటికి పోయే వేళ, పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటే. ఇలానే ఒక రోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్నా, పిల్లలు లేరని ఎందుకోయ్ విచారపడతావు? పెళ్ళాం పిల్లలు, గొడ్డు గోదం, ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి. రుణం తీరిపోవటంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా. ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకొనక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశమున్నది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతలను తన వద్దకు వచ్చే వాళ్లను డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్లు ఉత్తపుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకుని నీ రుణానపడి ఉండటానికి మాకెంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్లు. ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలన్నీ పైకి పోతూ వచ్చాయి. ఇది పని కాదనుకొని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరుకి మధ్యని ఇసుక పర్ర ఇంచుమించు కోసున్నర దూరం ఉన్నది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టి వస్తాను. మిట్ట మధ్యాహ్నం ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిన రాకపోతాడా? ఈ చెప్పుల జత తొడుక్కోకపోతాడా? ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయానే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్లి ఇసుక పర్రలోని నడిదారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్లి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడే ఉన్నది. ఎన్నాళ్లు చూసినా చెప్పులు ఎవళ్ళూ తొడుక్కొని పోయేటట్టు కనపడలేదు. అయ్యో, నాకిక సంతాన ప్రాప్తి లేదు కామాలు. లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుక్కొనకపోవటమేమిటి, నాకు రుణపడకపోవటమేమిటి?
అనుకుని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా పట్టుదల గల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజూ సాయంత్రం వెళ్లి అది ఏమైందోనని చూస్తూ వస్తూ ఉండేవాడు. ఒక రోజున అలాగే సాయంత్రం పోయి చూసేసరికి చెప్పుల జత అగపడలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్లి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే అదుర్దా కూడా వాడికి లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకనాడు జరుగురు పనిమీద పొరుగురు వెళ్లవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగా మధ్యాహ్నం 2 జాములైంది. పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాళ్లు చుర్రుమని బొబ్బలెక్కాయి. ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు. ఎవడో వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడే పెట్టి ఉంటాడు అని అనుకుని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నించున్నాడు. కాని ఎవ్వరూ ఆయనకు కనపడలేదు. సరే, జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కొని డబ్బు ఇచ్చేయవచ్చునని తలచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో అందరినీ వాకబు చేశాడు. కాని వాళ్లందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అనేశారు. తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో అనే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానేశాడు. చెప్పుల తాలూకు రుణం ఎవడికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా కించపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి పాపం మరణించాడు. రుణం తీర్చుకోవటం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య పున్నమి చంద్రుని వంటి మగ శిశువును కన్నది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకల్ని జరిపారు. తల్లి తండ్రి పిల్లవాణ్ణి చూసుకుని మురిసిపోయారు. వాడికి సంగడని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రికి మల్లెనే చెప్పులు కుట్టి బజారులో అమ్ముకొని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఏమి అంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్టయితే వానికి తనకు రుణం తీరిపోతుందని, తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం. ఈ రహస్యం ధర్ముడు భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు. పూర్వజన్మలో తను ఫలానా పండితుడునన్న సంగతి సంగన్నకు తెలుసు. తను ధర్ముడి ఇంట పుట్టటానికి గల కారణం కూడా తెలుసు. ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కాని అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీరటం లేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకనాడు ఊరికి పోవలసి వచ్చింది. అతను కుమారుణ్ణి పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. రేపటి రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి 4 జాములా ప్రజలను మేల్కొల్పవలసి ఉంటుంది అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న రాత్రి నగరంలో గస్తీ తిరగటానికి వెళ్లాడు. అతనికి తోడు వచ్చిన తలారి, సంగన్నా, ఇప్పుడు జామురాత్రి అయింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరూ మెలకువ వచ్చేటట్టు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి, ఈ శ్లోకానికి అర్థం ఏంటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు. ఇవన్నీ ఉత్త మాయ. కనుక ఈ మాయ నుండి మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి 2వ జాము గడిచిపోవచ్చింది. అప్పుడు అతను, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్లీ ప్రజలను మేల్కొలిపాడు. ఇతను ఎంత చదువు ఎప్పుడు చదివాడా అని తోడివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించటం కోసం మన దేహంలో దాగి ఉన్నారు, జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు. ఈ అర్థం వినే వరకు పక్కనే ఉన్న తలారీవానికి ఆశ్చర్యమనిపించింది. ఓయి సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబు తప్పేలా ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు. కాని ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనేలేదు.
ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్పినావో గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. మూడవ జాము గడిచేసరికి సంగన్న మరి ఒక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయ దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది విని తోడివానికి మరీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటోయ్ సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరు పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెబుదు అని అతను కోరగా దానికి సంగన్న, జన్మ ఎత్తటం ఒక దుఃఖం, తర్వాత భార్యతో ఉండటం ఒక దుఃఖం, ముసలితనం రాగానే అదొక దుఃఖం, ఇలా ఒకదాని వెంట మరొకటి దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములు అనే కెరటాలతో కూడి ఉన్న సంసారమనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు. దీనికి తోడివాడు, మీ బాబు పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్ట వేదాంతం మొదలెట్టావేమిటి అని అనేంతలో 4వ జాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగన్న, ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయా ఆయుః క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే తోడివాడు మరీ అబ్బురపడినాడు. సంగన్న యొక్క జ్ఞానం, పాండిత్యం అతనికి విస్మయం కొలిపాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని తోడివాడు కోరేసరికి సంగన్న, కర్మచేత, చింతచేత, ఆశచేత ఈ లోకం బంధించబడుతున్నది. వీటిల్లో చిక్కుకుపోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకుని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్నాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదట చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనను చెబుతాడేమో అని మేల్కొన్నాడు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించాయి. తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సంగన్న రాజావారి దర్శనానికి వెళ్లగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులు గాని సామాన్యులు కారు. తలారికేమిటి, ఎంత అద్భుతమైన పాండిత్యమేమిటి, నా యందు దయవుంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికిచ్చారు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకు పని లేకపోయినా దీన్ని తల్లిదండ్రులకు ఇచ్చి రుణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మరునాడు ఊరు నుంచి ధర్మన్న వచ్చాడు. తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతడు తీసుకొనడని సంగన్నకు తెలుసుగా. ఏమిటా ఉపాయమా అని ఆలోచిస్తూ ఉండగా ఆ వాడలో కొంపలు అంటుకున్నాయి. తలారీ వాళ్లంతా సామానులు తగలపడిపోకుండా బయటపడవేస్తున్నారు. సంగన్న కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు. ధర్ముడు వాటిని అందుకొని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగన్న తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామానులతో పాటు ఈ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలోనే పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నేళ్ల తర్వాత ధర్మునికి ఈ సంగతులన్నీ ఒక్కొక్కటే తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడు కూడా జ్ఞానవంతుడయ్యాడు. భోజరాజు రాసినవారు పొలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు. అయితే ఆ బ్రాహ్మణుడి పాండిత్యాన్ని, విద్యను చూసిన వాళ్ళెవరూ లేకపోయారు. ఆదరణ లేకపోవటం చేత ఆయన గర్భదరిద్రంలో మగ్గిపోతూ ఉన్నాడు. పేదరికానికి తోడు కుచేలుడి మోస్తరుగా మన బ్రాహ్మణుడికి గంపెడు మంది పిల్లలు కూడా. ఆ పెద్ద కుటుంబాన్ని పోషించే దారి కనపడక ఆయనకు సంసారమంటే విరక్తి పుట్టేసింది. అందుకని ఒక రోజున ఎవరికీ చెప్పకుండా కాశీ పోదామని బయలుదేరాడు. పోయి బ్రాహ్మణుడు కొన్నాళ్లకు ప్రయాగ చేరుకున్నాడు. ప్రయాగ పేరు పొందిన పుణ్యక్షేత్రం. అందులోనూ ఇక్కడ గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలుస్తున్నాయి. ఈ 3 నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని అంటారు. అసలు ఈ 3 నదులు దేనికదే చాలా మహిమ కలది. అటువంటప్పుడు 3 ఒకే చోట కలుస్తున్నవంటే ఆ మహిమ ఎంతటితో ఎవరు చెప్పగలరు? ఎవరైనా మనసులో ఒక కోరిక కోరుకుని ఈ సంగమంలో పడి చచ్చిపోయినట్టయితే మళ్లీ జన్మలో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని ఒక వాడుక కూడా ఉన్నది. ఈ నమ్మిక అలా ఉంచి పుణ్యం ఆర్జించాలనే ఉద్దేశంతో
దేశదేశాల నుంచి వేల జనం వచ్చి ప్రతిరోజున త్రివేణిలో స్నానం చేస్తూ ఉంటారు. ఈ జనాన్ని చూసేసరికి మన పేద బ్రాహ్మణుడికి కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం అర్జించాలని బుద్ధి పుట్టింది. ఈ జన్మానికి ధనం ఎలానూ లేదు, పుణ్యమన్నా అర్జిద్దామని అతని ఆశ. ఒకనాడు ఇలానే ఆయన స్నానం చేయటానికి వచ్చేసరికి నది ఒడ్డున నలుగురు అమ్మాయిలు అగుపడ్డారు. వాళ్లు కేవలము దేవలోకం నుంచి దిగివచ్చిన గంధర్వ కన్యలా అన్నంత అపురూపమైన అందంతో వెలిగిపోతున్నారు. వాళ్ల అందము, ఉత్సాహము ఏదో ఒక గొప్ప పని చేయబోతున్నట్టు కనపడే వాళ్ల ప్రయత్నము బ్రాహ్మణుడిని ఆకర్షించాయి. వాళ్లు మెల్లిగా నదిలోకి దిగి అలా నీటిలోపలికి పోతూనే ఉన్నారు. కొత్తవాళ్లు కావటంచేత నీటి లోతు తెలియదేమో అనుకుని బ్రాహ్మణుడు వాళ్లతో, ఇక లోతుకి పోబోకండి, మునిగిపోతారు అని హెచ్చరించాడు. ఎంత లోతుంటే మాత్రం మాకేం భయం, మళ్లీ జన్మలో నెరవేరటానికి కాను కోరికలు కోరుకొని మునిగిపోవటానికే వచ్చాం అని ఆ అమ్మాయిలు నవ్వుతూ త్రివేణి మహిమను చెప్పారు. పేద బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో వాళ్ల వైపు చూస్తూ నిలబడిపోయాడు. ఆ అమ్మాయిలలో మొదటి ఆమె, పరమేశ్వర, ధనమే కదా జగత్తంతకు మూలము, మళ్లీ జన్మలో నాకు డబ్బున్న మగడు కావాలి. డబ్బున్నందుకు తనింత తిని ఒకళ్లకింత పెట్టి దానధర్మాల కోసం, మంచి పనుల కోసం దానిని వినియోగించే ధర్మగుణం కూడా నా భర్తకు ఉండాలి అని కోరుకుని బుడుంగున మునిగిపోయింది. రెండో పిల్ల, స్వామి, ధనం శాశ్వతమైంది కాదు. విద్య ఉన్నట్టయితే ధనము, కీర్తి దాని వెంబడే వస్తాయని పెద్దలంటారు. కనుక నాకు మళ్లీ జన్మలో విద్వాంసుడు, పండితుడు, కవిని అయినటువంటి మహానుభావుడు భర్త అయ్యేటట్టు వరం అనుగ్రహించు అని కోరుకుని ఆమె బుడుంగున మునిగిపోయింది. మూడవ ఆమె, ఎప్పుడైనా ధనము, విద్య కలిసి ఉన్నప్పుడే మానవుడి జీవితం రాణిస్తుంది. వీటికి తోడు అధికారం కూడా ఉన్నట్టయితే ఇక కోరవలసింది మరేం ఉండదు. అంచేత ధనవంతుడు, విద్యావంతుడు అయిన ఒక రాజును నాకు వచ్చే జన్మలో పతిగా చేయవలసింది దేవా అని కోరుకుని బుడుంగున మునిగిపోయింది. ఇక నాలుగో అమ్మాయి, భగవాన్, కంటికి ఇంపైన చక్కటి రూపం లేకపోతే ఈ లోకంలో మరి ఏముంటే మాత్రం సార్థకమున్నది? అన్నీ అందానికి తర్వాత వేను. కనుక దబ్బపండు వంటి పచ్చటి శరీరఛాయతో, పున్నమి చంద్రుడు వలె కలకలలాడే ముఖంతో మన్మథుడి వంటి సౌందర్యం కల భర్తను నాకు మళ్లీ జన్మలో ప్రసాదించు ప్రభు అంటూ బుడుంగున మునిగిపోయింది. ఇలా చిత్రంగా మనోవాంఛలు నెరవేర్చుకోటానికని ఆ నలుగురు అమ్మాయిలు నవ్వుతూ గంగమ్మ తల్లికి ప్రాణాలు అర్పించటం చూసి బ్రాహ్మణుడికి మనసులో అనేక భావాలు పరుగులెత్తాయి. వాళ్ల సాహసానికి అతను ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా ఏదో ఒక కోరిక కోరుకొని చచ్చిపోదామని ఆలోచన కలిగింది. అయితే ఏ కోరిక కోరుకోవాలి? ఈ జన్మంతా తను దరిద్రంతోనే బాధపడవలసి వచ్చింది. కనుక మళ్లీ జన్మలో ధనవంతుణ్ణి కావాలని కోరుకోవాలా, లేదా ఇప్పటి మోస్తరు గయ్యాళి పెళ్లం కాకుండా అనుకూలవతి కావాలని కోరుకోవాలా? బ్రాహ్మణుడికి చాలాసేపు ఏదీ తెగలేదు. ఇంతలో అతనికి ఆ అమ్మాయిల కోరికలు జ్ఞాపకం వచ్చాయి. అయినా ఇంత ఆలోచన ఎందుకు? జీవితంలో మానవులు కోరవలసినవన్నీ ఆ నలుగురు అమ్మాయిలు కోరనే కోరారు. కనుక తనకు శ్రమే తప్పింది అని అనుకుని ఆ పేద బ్రాహ్మణుడు అంగాస్త్రం నడుముకు బిగించి నదిలోకి దిగాడు. దేవా, నాది ఒక్కటే చిన్న కోరిక ఉన్నది. ఇప్పుడు కోరికలతో మునిగిపోయిన ఆ నలుగురు కన్యలకు నేను వచ్చే జన్మలో భర్త అయ్యేటట్టు అనుగ్రహించు అని అతను ఆ గుండంలో మునిగిపోయాడు. వాళ్ల కోరికల ప్రకారం మళ్లీ జన్మలో ఆ అమ్మాయిలు నలుగురు 4 కుటుంబాలలో జన్మించారు. బ్రాహ్మణుడు ధారానగరంలో సింధుల మహారాజు కుమారునిగా పుట్టాడు. ఆయనే మన దేశంలో కీర్తి గడించిన భోజ మహారాజు. ఆ నలుగురు అమ్మాయిలు సుగంధి, పద్మగంధి, కనకవతి, చంద్రప్రభ అనే పేరులతో భోజ మహారాజుకు రాణీలయ్యారు. చెకుముకి రాయి. రాసినవారు డి. నరసింహమూర్తి గారు. పూర్వకాలంలో ఒక సిపాయి యుద్ధం నుంచి తిరిగి తన దేశం పోబోతున్నాడు. దారిలో వానికి ఒక భూతం ముసలి ఆవిడ రూపంలో ఎదురుపడి, ఏమయ్యా సిపాయి, నిన్ను నీ వేషం చూడగా గొప్ప ధైర్యవంతుడిలా కనపడుతున్నావు. మరి నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెబుతాను. నీ చెప్పినట్టు చేస్తావా అన్నది. అయ్యో, అంతకంటేనా? ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి. అదిగో ఆ చెట్టు చూశావా? దాని లోపలంతా డొల్లగానే ఉంటుంది. నీవు చెట్టు ఎక్కి ఆ డొల్లలోకి దిగు. నీ నడుముకి ఒక మేకు కడతాను. నీవు లోపల నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేకు పట్టి లాగుతాను. నువ్వు బయటకు వచ్చేసేయచ్చు అని ముసలావిడ చెప్పింది. సరే అన్నాడు సిపాయి.
అప్పుడు చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏం చేయాలో ముసలావిడ చెప్పసాగింది. కిందకి దిగగానే ఒక పెద్ద చావడి, వరసగా 3 గదులు కనపడతాయి. చావడిలో ఎల్లప్పుడూ 1000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. మొదటి గది తెరవగానే మధ్యని ఒక పెద్ద భోషాణము, దానిపైన ఒక భయంకరమైన కుక్క కనపడతాయి. ఇదిగో నా నీలితివాసి నీకు ఇస్తున్నాను. ఇది నేలమీద పరిచి కుక్కను ఎత్తి దానిమీద పడుకోపెట్టితివంటే అది నిన్నేమీ చేయదు. అప్పుడు భోషాణంలో ఉండే రాగి నాణాలు నీ ఇష్టం వచ్చినన్ని తీసుకోవచ్చు. ఒకవేళ నీకు రాగి నాణాలు అక్కరలేకపోతే రెండో గది తెరువు. అక్కడ భోషాణం నిండా వెండి నాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్క కనపడతాయి. కుక్కను తివాసీ పైన పడుకోపెట్టి నువ్వు మోయగలిగినన్ని నాణాలు తెచ్చుకో. రాగి వద్దు, వెండి వద్దు, బంగారం మీద మోజున్నదంటావా? మూడవ గది తెరువు. ఈ గదిలో భోషాణం మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది. దాన్ని తివాసీ మీద పడుకోపెట్టి కావలసినంత బంగారం తెచ్చుకో అని ముసలావిడ రహస్యాలు వెల్లడించింది. అప్పుడు సిపాయి, పెద్దమ్మా, నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది. అయితే ఏ ఉపకారం లేకుండా ఇటువంటి రహస్యం ఎవళ్ళూ చెప్పరు కదా. తెచ్చిన ధనంలో నీకేపాటి వంతు కావాలో ఇప్పుడే తేల్చు. తర్వాత పేచీకి పెడితే కుదరదు అన్నాడు. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధనంలో నాకు ఒక్క దమ్మిడీ అయినా వద్దు. నువ్వు వచ్చేటప్పుడు ఆ వసారాలో అగ్గపడే చెకుముకి రాయి మాత్రం తెచ్చి నాకియ్యి. మా అమ్మమ్మ బతికి ఉండగా ఒక మాటు అక్కడకు వెళ్ళి దాన్ని మరచిపోయి వచ్చింది. అది తెచ్చిపెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దానిని మేము జాగ్రత్తగా పెట్టుకుంటాము అని ముసలావిడ చెప్పింది. సిపాయి సరే అన్నాడు. సిపాయి నడుముకి ముసలావిడ మేకు బిగించింది. తన నీలితివాసి చేతికిచ్చింది. అతను చెట్టు లోపలి నుంచి కిందకి దిగి వసారా మొదటి గది తెరిచాడు. భోషాణం మీద కూర్చున్న కుక్క గొంతులంతేసి కళ్లతో సిపాయి వేపు భయంకరంగా చూచింది. అతను జంకు లేకుండా కుక్కను ఎత్తి నీలి తివాసీ మీద ఉంచి, ఓయి నేస్తం, హాయిగా తివాసీ పైన కూర్చో అన్నాడు. కిక్కురు మనకుండా ఆ కుక్క పడుకుంది. అప్పుడు సిపాయి భోషాణం తెరిచి జేబులు పట్టినన్ని రాగి నాణాలు నింపుకొని తిరిగి భోషాణం మూసివేసి కుక్కను మళ్లీ దానిపైన కూర్చోపెట్టాడు. తర్వాత అతను రెండో గది తెరిచేసరికి బండి చక్రాలంతేసి కళ్లతో భోషాణం మీది కుక్క భయంకరంగా చూసింది. మునపటిలాగే ఈ కుక్కను నీలితివాసీ పైన పడుకోపెట్టి భోషాణం మూత తీసేసరికి అతని కళ్ళు జిగేలుమన్నాయి. జేబులో ఉన్న రాగి నాణాలన్నీ అక్కడనే విసిరేసి ఈ మారు జేబులలోనూ సంచిలోనూ కూడా వెండి నాణాలు నింపుకున్నాడు. మళ్లీ భోషాణం మూత వేసి కుక్కను దానిపైన కూర్చోపెట్టి మూడవ గది వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైంది కాదు. బ్రహ్మరాక్షసంత భయంకరమైంది. దీని కళ్ళు గుడిగోపురాలంతేసి పెద్దవి. దీనిని చూడగానే సిపాయికి కాస్తంత జంకు కలిగింది. కాని గుండె నిబ్బరం చేసుకున్నాడు. దీన్ని కూడా నీలితివాసీ పైన పడుకోపెట్టి భోషాణం తెరిచేసరికి దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సిపాయి కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. ఆ మట్టున జేబులలోనూ సంచిలోనూ ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేబుల్లోనూ సంచిలోనే కాకుండా టోపీల నిండా చోళ్ల నిండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తర్వాత భోషాణం మూసివేసి కుక్కను దానిపైన పెట్టి చెట్టు మొదలకు వచ్చి, పెద్దమ్మా, మేకులాగు అన్నాడు. చెకుముకి రాయి తెచ్చావా అని ముసలావిడ అడిగింది. అయ్యో మరిచానే అని వెనక్కు వెళ్లి చెకుముకి రాయి చేత పట్టుకుని వచ్చి మళ్లీ ఈసారి మేకులాగమన్నాడు. ముసలావిడ మేకులాగింది. సిపాయి బయటకు వచ్చి, ఇదిగో చెకుముకి రాయి, దీనితో ఏం చేస్తావో చెప్పు అని అడిగాడు. ఆ గొడవంతా నీకెందుకు? నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం వెళ్లి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెకుముకి రాయి నాకు ఇవ్వడమే న్యాయం. కనుక నా చెకుముకి రాయి ఇచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అని ముసలావిడ అన్నది. రాయి సంగతి చెప్పితే కాని వల్ల కాదని సిపాయి, ఇదివరకే చెప్పాను కదా అని ముసలావిడ జగడమాడుకున్నారు. చివరకు ముసలావిడ మండుపట్టు పట్టేసరికి సిపాయి చర్రున్న కత్తి దూసి ఆమె పీక తెగవేశాడు. ముసలావిడ పీడ అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనమంతా నీలితివాసీలో కట్టి భుజాన వేసుకుని చెకుముకి రాయి జేబులో వేసుకుని 4 ఆమడల దూరంలో ఉన్న బస్తీ చేరుకున్నాడు. సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతులలో ఆడుతూ ఉండటం వల్ల సదుపాయంగా భోజనం అమిరింది. కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు. ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని దర్జాగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని వేషము అతని భాగ్యము చూచి అనేక మంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటిగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజును గురించి, త్రిలోక సుందరి అయిన రాజకుమారిని గురించి అతనికి చెప్పారు.
అయితే ఆమెను నేను చూడాలి. ఎలా చూడగలనో, ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్లను అడిగాడు. అందుకు వాళ్ళు, ఓయి సిపాయి, రాజకుమారిని చూడటమనేది తేలికైన పని కాదు. దోమదూరని కంచు కోటలో ఆమె ఉన్నది. ఆ కోటలోకి ఎవరూ వెళ్లటానికి శక్యం కాకుండా చుట్టూ కందకాలు, బురుజులు కట్టించాడు. జ్యోతిష్కులు శాస్త్రాలు తిరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకి అది ఇష్టం లేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి ఉంచారు అని వాళ్ళు చెప్పారు. అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు వ్రాశాడు. కాని రాజుగారు వీలు లేదు అని జవాబు పంపారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకి రాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబులోంచి తీసి నిప్పు కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా పంతులంత కళ్ళుగల కుక్క ప్రత్యక్షమై, స్వామీ, మీకేం కావాలో చెప్పండి, తీసుకువచ్చి ఇస్తాను అన్నది. భేష్, బాగా ఉంది అనుకుని సంతోషించి, నాకు ధనం కావాలి అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకు వచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకి రాయి తమాషా తెలుసుకున్నాడు. రాతిని నేలమీద ఒకసారి గీస్తే రాగి నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. 2 సార్లు గీస్తే వెండి నాణాల గదిలో కుక్క వచ్చింది. 3 సార్లు గీసేసరికి బంగారు నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. ఈ విధంగా సిపాయి 3 కుక్కల చేత డబ్బు తెప్పించి మళ్లీ అతి వైభవంగా కాలక్షేపం చేయసాగాడు. సిపాయి ఏది కోరినా కుక్కలు 3 ఆ కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదికి మరలింది. బంతులంతేసి కళ్ళుగల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు. ఒక్క క్షణంలో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది. రాజకుమారి సౌందర్యం కళ్లారా చూసి సిపాయి మళ్లీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగపెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క ఆమెను తిరిగి కంచుకోటలో దిగపెట్టి వేసింది. మరునాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో ఒక కుక్క, ఒక సిపాయి కనపడ్డారని, ఆ సిపాయి తన చేయి పట్టుకున్నాడని చెప్పింది. ఓహో, ఇది తమాషాగా ఉంది, నిజం తేల్చుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసలి ఆవిడను రాజకుమారి గదికి కాపలా పెట్టింది. 2వ రోజున మళ్లీ ఒకసారి రాజకుమారిని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకుపోబోయింది. అయితే దాని జాడ కనిపెట్టిన ముసలావిడ ఆ కుక్క వెంబడే వెళ్లి సిపాయి ఇంటి తలుపు మీద శుద్ధముక్కతో ఆనవాలు పెట్టి ఈ సంగతి రాజుగారితో చెప్పింది. మరునాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు, రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కాని ఆ బజారున ఉన్న ఇళ్లన్నింటిపైన ఒకే మోస్తరుగా ఆనవాళ్లు ఉన్నాయి. రాజకుమారిని ఎత్తుకు వచ్చిన కుక్కే ఇలా చేసింది. అందువల్ల అసలు ఇల్లు వారు కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది. ఒక సిల్కు సంచి కుట్టి దాని నిండా పిండిపోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి ఉంచింది. 3వ రోజున మళ్లీ కుక్క వచ్చి రాజకుమారిని వీపు మీద ఎక్కించుకుని సిపాయి వద్దకు తీసుకుపోయింది. రాణి కట్టిన పిండి సంచికి అడుగున ఒక చిల్లి ఉండటం వల్ల దారి పొడుగునా ఆ పిండి రాలింది. ఈ సంగతి కుక్కకు తెలియదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజు, రాణీలకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఉరితీయమని ఆజ్ఞాపించారు. ఆ మరునాడు జైలు కాపలావాడు వచ్చి, రేపు రాజుగారు నిన్ను ఉరితీస్తారు అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏమీ తోచలేదు. చెకుముకి రాయి బసలో మరచిపోయి వచ్చానే అని విచారించాడు. సిపాయిని ఉరితీసే రోజు వచ్చింది. జైలు కటకటాల్లోంచి చూసేసరికి ఉరిశిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా పోవటం కనపడింది. అందులో ఒక పిల్లవాడు ఉరితీసే చోటికి పరుగెత్తిపోతూ ఉండగా వాడి కాలి జోడు ఒకటి ఊడిపోయింది. వానిని సిపాయి పిలిచి, ఒరీ కుర్రవాడా, ఎందుకంత తొందర? నన్నే కదా ఉరితీసేది. నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది? కనుక నాకు ఒక చిన్న పని చేసిపెట్టు, నీకు 1 రూపాయి బహుమతి ఇస్తాను అన్నాడు. కుర్రవాడు సంతోషంతో ఒప్పుకునే వరకు సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి అక్కడ ఉన్న చెకుముకి రాయి తెచ్చి పెట్టమన్నాడు. నిమిషంలో ఆ కుర్రవాడు చెకుముకి రాయి తెచ్చి ఇచ్చి బహుమతి తీసుకుపోయాడు. ఉరితీసే వాళ్లకు జనం అపరిమితంగా మూగారు. సిపాయి మెడకు ఉరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తనకొక కోరిక ఉన్నదని అతను రాజుగారితో మనవి చేశాడు. ఏమి లేదు మహాప్రభు, ఒక్క చుట్ట కాల్చుకుందామని కోరిక ఉన్నది.
తీరగానే మీరు నన్ను ఉరితీయవచ్చును అన్నాడు. ఇదేమంత భాగ్యం, చిన్న కోరికే కదా అని రాజుగారు సరేనన్నారు. అప్పుడు సిపాయి చెకుముకీరాయి తీసి నేలమీద 6 సార్లు కొట్టేసరికి భయంకరమైన 3 కుక్కలు బంతులంత కళ్ళేసి కలది, బండి చక్రాలంత కళ్ళేసి కలది, గోపురాలంత కళ్ళేసి కలది ప్రత్యక్షమయ్యాయి. సిపాయి సంజ్ఞ చేసేసరికల్లా 3 కుక్కలు ఎగిరి అక్కడి పెద్దలందరలను పిక్కపట్టుకొనారంభించాయి. జనం ఎక్కడి వాళ్ళు అక్కడే హడలి పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకున్నది. ఓయి సిపాయి, నీకు పుణ్యం ఉంటుంది. నీ కుక్కలను దగ్గరకు పిలుచుకొని కట్టేసే. ఇదిగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు పెళ్లి చేసి నా రాజ్యం నీకిస్తున్నాను అని బతిమిలాడే వరకు సిపాయి వాటిని మాయం చేశాడు. అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్లి రాజకుమారిని ఇచ్చి అతివైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మరాసిన గీటు ప్రకారం ఆమెను సిపాయికి పెళ్లి చేయక తప్పింది కాదు. ఊరి పెద్ద రాసినవారు భి విశ్వం గారు. ఒకానొక గ్రామంలో బాబా అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన ఋషి వంటివాడు, బుద్ధిమంతుడు, మహాజ్ఞాని, దయామూర్తి. ఆ గ్రామంలో బాబా పైన పెద్దలందరకు ఎంతో భక్తి, పిల్లలకు గౌరవమును. పిల్లలు ఆయన దగ్గర చాలా చనువుగా మసులుకునేవారు. ఆయనను ఆ గ్రామస్తులందరూ తండ్రిగా ఎంచుకుంటూ వారి వారి జీవితాలలో మంచి చెడ్డలు, కష్టసుఖాలు ఆయనతో చెప్పుకుంటుంటారు. ఆయన వారినందరనూ బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ల కష్టసుఖాలు తొలగిపోవటానికి, సౌఖ్యం కలగటానికి తగిన సలహాలు చెబుతూ ఉంటాడు. అతని వల్లనే ఆ గ్రామం సుఖంగా ఉండేది. బాబాకు చదువంటే ప్రాణం. అందుకని ఊరికి దూరంగా ఒక ఎత్తైన గుట్టపైన ఇల్లు కట్టుకుని ఇంటిలో అనేకమైన బీరువాలు అమర్చి వాటిలో తనకు ప్రియమైన గ్రంథాలన్నిటినీ చక్కగా సర్దుకున్నాడు. గ్రంథాలంటే ఈనాడు మనము రోజూ చూస్తున్న అచ్చు పుస్తకాలనుకున్నారేమో. బాబా కాలం నాటికి ఇంకా అచ్చు యంత్రం కనిపెట్టనే లేదు. అంచేత ఒక గొప్ప గ్రంథమున్నదంటే విలువ తెలిసిన వాళ్ళు దానిని తిరగరాసుకునేవారు. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చయ్యేది. రాయటం పూర్తి కావటానికి ఎంతో కాలం పట్టేది. బాబా బీరువాలో ఉన్న గ్రంథాలన్నీ ఈ మోస్తరుగా కష్టపడి సంపాదించినవే. ఆయన కూర్చునే గది కిటికీలో నుంచి కిందకి చూచినట్టయితే పంట ముఖానికి వచ్చిన పచ్చటి చేలు కంబళి పరచినట్టుగా కనపడి అందంగా ఉండేది. ఆ పొలాలలో ఎప్పుడు చూచినా తేనెటీగల వలె పాటుపడే రైతు జనం అగపడుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కనబడుతూ ఉండటం వలనే ఆ గదిలో కూర్చొని చదువుకోటానికి చాలా హాయిగా ఉంటుంది. బాబా నివసిస్తున్న గుట్ట దిగువనే ఊరు. ఆ ఊరికి ఆనుకునే ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. నదిలో నీరు ఊరి మీదకి రాకుండా ఒక పెద్ద గోడ కట్టబడి ఉన్నది. ఒక రోజున మధ్యాహ్నం పుస్తకం చదువుకుంటున్న బాబా దృష్టి ఆ గోడ మీదికి మళ్ళింది. ఆ గోడ ఇదివరకే అవుకుగా ఉన్న సంగతి బాబాకు తెలుసు. దానిని మరమ్మత్తు కూడా చేశారు. అయినా ఎద్దుచేతనో కాని అది ఇప్పుడు బీట వేసి ఉన్నది. ఉండటమేమిటి, బీటలో నుంచి నీరు చిమ్ముతూ అది పెద్దదవుతున్నట్టు బాబాకు స్పష్టంగా కనిపించింది. ఇంకొక అరగంట సేపటిలో ఆ గోడకు ప్రమాదం సంభవించి అది పడిపోతుందని అనుభవం వల్ల ఆయన నిశ్చయించాడు. అందుకోసమే చదువుతున్న గ్రంథం మూసివేసి బాబా ఆ గోడవైపు అదే పనిగా చూడనారంభించాడు. ఇప్పుడు అతనికి మనసులో బెంగ పట్టుకున్నది. ఏమీ అంటే గ్రామస్తులందరూ పొలాలలో పనిచేసుకుంటున్నారు. గోడ సంగతి వాళ్లకేం తెలుసు పాపం. ఇంకొక అరగంటలో గోడ పడిపోయి ఊరిలోకి నీరు ముంచుకొస్తుంది. అటువంటి సమయంలో పనిపాటలలో మునిగి ఉన్న గ్రామస్తుల ప్రాణాలను ఎలాగా రక్షించటం? వృద్ధుడు కావటం చేత తను స్వయంగా పొలంలోకి వెళ్లి వాళ్లను హెచ్చరించలేడు. పోని ఈ మాట చెప్పి రావటానికి మనిషిని పంపుదామా అంటే ఇంటిలో ఎవ్వరూ లేరు. ఇంతకు ఎవరైనా పోయి కబురు చెప్పి రావటానికైనా వ్యవధి ఉంటుందనే నమ్మకం లేదు. ఈ పరిస్థితులలో ఆయన ఏం చేయగలడు? ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి గోడవైపు చూడగా అప్పటికప్పుడే గోడ బీట ఇంకా పెద్దదై నీరు మరీ జోరుగా ప్రవహిస్తూ ఉన్నది. బాబా తక్షణమే వంటింట్లోకి వెళ్లి మండుతున్న కట్టెలు 2 తీసుకువచ్చాడు. అందులో ఒకదానిని తనకు ప్రాణ సమయాన పుస్తకాల గదికి, మరొక దానిని పెరటిలో ఉన్న గడ్డిమెట్టికి అంటించాడు. 5 నిమిషాలైనా కాకుండానే పొగలు కమ్మేసి జ్వాలలు ఎగిసి వచ్చాయి. గుట్టమీది పొగలు మంటలు చూసి పొలాలలో ఉన్న జనం, అయ్యో మన బాబా ఇల్లంటుకున్నది, రండి రండి అని కేకలేస్తూ గోల పెడుతూ గబగబా గుట్టపైకి చేరుకున్నారు. ఆ వచ్చిన మగవాళ్లు నీళ్లు తెచ్చి మంటలు ఆర్పబోయారు. కాని బాబా వాళ్లపైన కోపగించాడు. మీరు ఆర్పవద్దు, ఏమి వద్దు. ముందు వెళ్లి మీ పిల్లలను, ఆడవాళ్లను, ముసలివాళ్లను
నోరు లేని జీవాలను తీసుకువచ్చి గుట్టపైకి చేర్చండి. ఒక్క పిట్టైనా ఊళ్ళో మిగిలిపోకుండా తక్షణమే తీసుకురండి, వెళ్ళండి అని ఆత్రంతో వాళ్లను తొందరపెట్టసాగాడు. ఆయన మంటలు ఆర్పవద్దు అనగానే అందరకు ఆశ్చర్యం వేసింది. అయినా బాబా చెప్పిన మాట దాటటానికి వీల్లేదు. ఆయన చెప్పే ప్రతి మాటలోనూ ఏదో గొప్ప భావం ఉంటుందని, అది నిలకడ మీద అర్థం కాదని ఆ ఊరి ప్రజలకు నమ్మకమే. కనుక బాబా ఆజ్ఞ ప్రకారం వాళ్లు పోయి ఒక పిట్టైనా దిగుబడిపోకుండా అందరూ గుట్టపైకి చేర్చారు. ఈ రోజున బాబా ఆడే మాటలు, చేసే పనులు ఎవళ్లకూ బోధపడటం లేదు. తలకొక విధంగా అనుకుంటున్నారు. ఆయన చిరునవ్వుతో అందరూ ఆ గోడవైపు చూడండి అని అంటూ ఉండగానే ఆ పెద్ద గోడ విరిగి గభాలుమని కూలింది. గోడ కూలిపోయిన తక్షణమే ఇంకేమున్నది, నదిగట్టు తెంచుకొని పారింది. చూస్తుండగానే ఇళ్లన్నీ మునిగిపోయాయి. బాబా చేసిన త్యాగం అందరికూ తెలిసిపోయింది. వాళ్లకు ఆయన పైన ఉండే భక్తి, గౌరవం మునపటి కంటే రెట్టింపయ్యాయి. ఆ గ్రామం మళ్లీ నిర్మించినప్పుడు దానికి బాబా నగరం అని పేరు పెట్టారు. ఏమైనప్పటికీ ఆయన కష్టపడి సంపాదించి ప్రాణసమానంగా కాపాడుకుంటున్న గ్రంథాలను, గ్రామస్తులను రక్షించటం కోసం తన చేతులతో తనే తగలపెట్టాడన్న సంగతి తెలియగానే వారందరూ వలవలా ఏడ్చారు. వాళ్లతో బాబా, బిడ్డలారా, మీరెంత మాత్రమూ విచారించకండి. గ్రంథాలు విలువైనవి, నాకు ప్రాణ సమానమైనవి అనే మాట నిజమే. కాని మిమ్మల్ని రక్షించటానికి గ్రంథాలే కాదు, నా ప్రాణాలనే ఇచ్చివేస్తాను. ఈ క్షణానికి మీరందరూ ఇక్కడ చేరుకుని చల్లగా ఉండటం నా కళ్లతో చూశాను. అదే నాకు 10,000, అదే నా జీవితానికి సంతోషం అని జాలిగా జవాబు చెప్పాడు. దవనం రాసినవారు పి. లక్ష్మిగారు. పూర్వం ఓడ్ర దేశాన్ని సాత్వికుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప భక్తుడు కూడాను. ఎన్ని రాజకార్యాలు మించిపోతూ ఉన్నా నిత్యము ఆయన మహానివేదన సమయానికి మంత్రి సామంతులతో, ఉద్యోగస్తులతో సహా పాదచారి అయి జగన్నాథస్వామి ఆలయానికి వెళ్లేవాడు. నివేదన అయి తలుపులు తెరవటంతోనే స్వామిని దర్శించుకుని అర్చకులిచ్చే ప్రసాదాన్ని పుచ్చుకొని వెళ్లిపోతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు రాజు వచ్చేసరికి గుడిగోపురం వద్దనే అర్చకులలో ఒకడు ఎదురై, ప్రభూ, ఈ రోజున స్వామివారి ఆరాధన, మహానైవేద్య నీరాజనాలు ముగియటానికి కొంతసేపు అవుతుంది. ఈలోగా ఏలినవారు ఈ మండపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు. రాజు సరేనంటూ ప్రధానిని, ఉద్యోగులను, మిత్రులను వెంటపెట్టుకుని మండపం ప్రవేశించాడు. ఆ వేళకి అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జూదం ఆడుకుంటున్నారు. రాజుగారు వస్తున్నారు, మరో చోటికి పొండయ్యా అని అర్చకుడు వాళ్ళని లేవగొట్టబోయాడు. అది చూచి రాజు, వద్దు వద్దు, వాళ్లను ఆడుకోనియ్యి అన్నాడు. వాళ్లు పందాలు వేస్తున్నారు, ఓడుతున్నారు, నెగ్గుతున్నారు. ఓడిన వాళ్లు ఏడుస్తున్నారు, నెగ్గిన వాళ్లు సంతోషిస్తున్నారు. రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వెయ్యాలని అనిపించింది. మంత్రిని, సేనాధిపతిని, పురోహితుణ్ణి కూడా ఆటలోకి దింపి రాజు పందాలు వేయటం మొదలెట్టాడు. కాసేపటికల్లా జోదంలో రంజు ఎక్కువై ఆయన దేవదర్శనం కోసం వచ్చామన్న మాటే మరచిపోయాడు. అవతల మహానివేదన పూర్తి అయింది. గర్భగుడి తలుపులు తెరిచారు. ప్రభువువారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చునని కబురుపై కబురు వచ్చింది. కాని మహదానందంలో మునిగి తేలుతూ ఉన్న మహారాజా వారికి ఆ పిలుపు వినిపించనేలేదు. దేవుడి ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వటం మామూలు. రాజుగారు ఎంతకూ లేవకపోవటం, భక్తులంతా కనిపెట్టుకుని ఉండటం చూసి అర్చకుడు మండపం వద్దకే ప్రసాదం పట్టుకు వచ్చి, ప్రభూ, భగవత్ ప్రసాదం అన్నారు. ఆటమజాలో ఉన్న ప్రభువు కుడిచేత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరక్కుండానే ఎడంచేయి చాపాడు. ఎడంచేతిలో ప్రసాదం ఉంచటం దేవుడికి అపచారం చేసినట్టు అవుతుందన్న భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్లిపోయారు. మరో గంటసేపు ఆడేసరికి జూదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞప్తికి వచ్చింది. ఏమయ్యా, ఇంకా మహానివేదన కానేలేదా, తలుపులు తీయలేదా అని అడిగాడు. జరిగినదంతా చెప్పారు అక్కడివాళ్లు. రాజుగారికి కలలో నుంచి మెలకువ వచ్చినట్టయింది. అయ్యో, ఎంత పాపం చేశాను! పరమ పవిత్రమైనటువంటి, మోక్షప్రదమైనటువంటి భగవత్ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జూదంలో తగులుకున్నానే. సోమరసాన్ని ఉపేక్షించి సురాపానం ఆపేక్షించినట్లు అయింది నా పని. ఎంత పాపం చేశాను అని గుండె బాదుకుని దుఃఖించటం మొదలెట్టాడు. ఆయనను చూచి అంతా నివ్వెరపోయారు.
చనువుగల మంత్రి రాజు వద్దకు వెళ్లి, ప్రభూ, మన స్వామి దయాళువు, ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు, రండి దర్శనం చేసుకుని మరీ వెడదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకువెళ్లాడు. స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకొని వెళ్లాడే కాని ఆయన మనసులో లేదు. హృదయంలో ఒక అగ్ని పర్వతం బ్రద్దలైనట్టు అనిపించి చెప్పలేని బాధ, ఆవేదన అంతకు అంతా ఎక్కువ కాజొచ్చింది. ఆనాడు తాను గుడిలో జోదమాడిన పాచికలు పాములులాగా మెలమెలలాడుతూ కన్ను తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. తను చేసిన మహాపరాధం మరుపురాక గుండె మీద సుత్తిలాగా కొట్టుతూ ఉన్నట్టుంది. ఇక ఆనాడు జూదపు ఆటలో మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమచేతిని చాపిన సంగతి జ్ఞాపకం రాగా రాజుకు తను చేసిన పని తనకే రోత అనిపించింది. స్వామి పట్ల ఇంతటి మహాపచారాన్ని తలచిన ఈ ఎడమచేతిని నరికి పారవేయటమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు. అయితే తనకు తానై ఈ పని చేసుకోవటం అసాధ్యం కదా, కనుక ఇందుకొక చిన్న సూత్రం పన్నాడు ప్రభువు. ఒకనాటి రాత్రి మంత్రిని పడకగదికి రప్పించి, మంత్రి, ఈ మధ్య కొన్నాళ్ల నుంచి అర్ధరాత్రి వేళ భూతమేదో వచ్చి కిటికీలోంచి చెయ్యి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది, కనుక దాని పీడ వదిలించుకోవాలి. ఈ రాత్రి నేను పక్కగదిలో పడుకుంటాను. నువ్వు ఇక్కడ మెలకువగా కాచుకొని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలోంచి చెయ్యి పెట్టటంతోనే నీ కత్తితో ఆ చెయ్యిని నరికివేసేయ్ అని చెప్పి పక్కగదిలోకి వెళ్ళిపోయాడు. భూతం మాట నిజమే అనుకుని మంత్రి వరలోంచి కత్తి తీసి పట్టుకుని కూర్చున్నాడు. ఒక రాత్రివేళ కిటికీలోంచి లోపలికి ఒక చెయ్యి రాబోవటం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్తలో ఖండించి వేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలోంచి తొంగి చూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్క తెగిపడ్డ జటాయువుకు మళ్ళీ కూలపడిన రాజేంద్రుడే కంటపడ్డాడు. మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభూ, ఇదేమిటి, నా చేత ఇంతటి మహాపరాధం చేయించారెందుకు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. రాజు తన బాధ పైకి తెలియనీయక చిరునవ్వుతో, అపరాధం కాదోయ్, ఉపకారమే చేశావు. ఆ జగన్నాథ స్వామి నీ రూపంలో నాకీ ప్రాయశ్చిత్తం సిద్ధింపచేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. మంత్రి పిచ్చెత్తిన వాడికి మళ్ళే దుర్మార్గుణ్ణి, ద్రోహిని, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయటం ఆరంభించేసరికి అందరూ లేచి పరిగెత్తుకు వచ్చి చుట్టూ ముగారు. చిరునవ్వుతో రాజు జరిగినదంతా చెప్పాడు. గదిలో తెగిపడి ఉన్న ప్రభువువారి ఎడమచేతిని ఒక ముత్యాల పల్లకిలో పెట్టించి భజంత్రీ మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథస్వామి ఆలయ గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడిలోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వినక రాజు, స్వామికి అపచారం చేసిన నాకు ఇంకా ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు. నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చెయ్యిని ఖండించుకున్నాను. ఈ పల్లకి తీసుకువెళ్లి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏం శిక్ష విధిస్తారో కనుక్కు వచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞను శిరసావహించి పల్లకీని లోపలికి తీసుకువెళ్లి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన, నీరాజనం అవి జరిపారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడిచేత్తో పాటు ఎడం పక్కన వేలాడుతూ ఉన్న మొండిచెయ్యి కూడా చాచి దోసిలి పట్టాడు. అందరూ ఆ మొండిచెయ్యి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనపరిచారు. కాని వాళ్లు చూస్తుండగానే మొండిగా ఉన్న ఆ ఎడం చెయ్యి ఇట్టే మొలుచుకు వచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవటానికి వీలయ్యేటట్టుగా రాజుకి దోసిలి ఏర్పడింది. అక్కడ మూగిన భక్తులు, సాధువులు అంతా హర్షధ్వానాలు చేసి, మహారాజా, ఇంకా శిక్ష అంటారేమిటి? భగవంతుడు తమరిని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అర్చకులు మళ్లీ లోపలికి వెళ్లి చూసేసరికి మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాత చెయ్యి పల్లకీలో ఉన్నది కదా, అది మాంసంతో ఎముకలతో కూడినది కనుక దుర్గంధం కొడుతూ ఉండవలసింది. కాని వింత, ఆ చెయ్యి మంచి సువాసన విరజిమ్మే ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కను స్వామివారి నందనవనంలో పాతించారు. ఆ తర్వాత మరికొద్ది కాలానికే దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కలమయమైంది. దశదిశల నుంచి వచ్చిన భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాలలో పాతుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథ స్వామివారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తున్నది. త్యాగశీల. రాసినవారు సివి రమణి గారు. గోదావరి జిల్లా పెనుకొండ గ్రామంలో ఎక్కువ మంది వైశ్యులు ఉండేవారు. వారి అందరిలో కుసుమశ్రేష్ఠి
సకల ఐశ్వర్య సంపన్నుడును, సత్కార్యములయందు ఆసక్తి కలవాడును. ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది. అంచేత ఈ పుణ్యదంపతులపైన కులము వారందరకు భక్తిభావం కుదిరింది. కుసుమశ్రేష్ఠికి అన్నీ బాగానే ఉన్నాయి కాని సంతతి లేని లోపం మట్టుకు సదా పీడిస్తూ ఉండేది. సంతతి కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, ఆచరింపని వ్రతం లేదు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు వేదవేత్తలైన బ్రాహ్మలు అతనితో, ఓ ఈ శ్రేష్ఠి, నీవు పుత్రకామేష్టి యాగం చేస్తివా, నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు. వారి సలహాను శిరసావహించి శ్రేష్ఠి వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు కావించాడు. అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నికుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది. ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు. కొద్ది కాలానికే కుసుమాంబ గర్భవతి అయింది. మరికొద్ది రోజుల కల్లా దేవి కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన 2 కవలలు పుట్టారు. అందులో ఒకడు పిల్లవాడు, ఒకటే పిల్ల. పిల్లకు వాసవాంబిక అని, పిల్లవానికి విరూపాక్షుడు అని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వరప్రసాదంగా పుట్టిన ఆ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యలయందు ప్రవీణులై యౌవనవంతులయ్యారు. కుసుమశ్రేష్ఠి పెనుకొండలో ఉండే కాలమందు వేగి దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పాలించుతూ ఉండేవాడు. వేగి దేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం. ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకు దండెత్తి వెళ్లి జయించాడు. అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకుని తిరుగుదాడి చేసి విమలాదిత్యుణ్ణి ఓడించాడు. ఈ దాడులు దండయాత్రలు జరిగిన సమయంలో వేగి రాజ్యం అల్లకల్లోలమైపోయింది. అరాచకం అణచివేద్దామనే సంకల్పంతో సామంతరాజైన కుడ్యవర్మను, దండనాయకుడైన నృపకాయుణ్ణి, అమాత్య శిఖామణి అయిన విజ్జియను వెంట పెట్టుకుని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు. సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు. రాజు వచ్చిన వైనం తెలియగానే పెనుకొండలో వైశ్య ప్రముఖులు ఆయన్ను సందర్శించి ఉచిత సత్కారాలతో తోడుకుని వచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు. శ్రీమంతులకు సాధ్యం కానిదేమీ ఉంటుంది? వారు రాజుకి చేసిన సత్కారం ఇటువంటిది అని నోటి మాటలతో వర్ణింపకలిగినవి కావు. వారు రాజును పురమంతటా గొప్పగా ఊరేగించారు. ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు. అప్పటికప్పుడే అక్కడ వైశ్య స్త్రీలందరూ శృంగారంగా ముస్తాబులు చేసుకుని సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులిచ్చారు. వైశ్య ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమితానందభరితుడయ్యాడు. ఆ సంతోషంలో ఆయన, మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులకు శ్రీకరమైన తాంబూలం ఇయ్యదలిచాము, ఎవరికి ఇవ్వటం అని ప్రశ్నించాడు. అప్పుడు ఒక వృద్ధురాలు లేచి, ప్రభూ, మా కులానికి కుసుమాంబాదేవినే గ్రామంలో పెద్దగా ఎంచుకుంటున్నాము. తాంబూలం అందుకోవటానికి ఆమె అర్హురాలు అని చెబుతూ కుసుమాంబను చూపించింది. రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకోటానికని వెళ్ళింది. రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని అట్టే చూచాడు. ఆమె అందానికి ఆయన ముగ్ధుడయ్యాడు. రాజు మకాముకు మరలి మంత్రుల ద్వారా కుసుమశ్రేష్ఠికి కబురు చేశాడు, వాసవి కన్యను తను రాణిగా చేసుకోదలిచానని. శ్రేష్ఠికి ఇది పిడుగువార్త అయినది. వారు క్షత్రియులు, మేము వైశ్యులము. మా ఉభయుల మధ్య ఎన్నడూ పొత్తులు లేవే. లోకాచార విరుద్ధమై ఇటువంటి పని మా కులములందు అంగీకరిస్తారా? ప్రభువైతే మటుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరటమేమిటి అని ఆశ్చర్యపోయాడు కుసుమశ్రేష్ఠి. ఇందుకు మంత్రులు కోపధోరణిలో, రాజాజ్ఞ అంటే ఏమిటనుకున్నావో ఈ శెట్టి, తిరస్కరించావో మీ పురం కొల్లగొట్టి బలిమినైనా నీ కుమార్తెను తీసుకుపోగలడు మారాజు, ఆలోచించుకో అంటూ హెచ్చరించి వారు వెళ్లిపోయారు. వెంటనే పురవైశ్యులంతా సభ తీర్చారు. రాజు దుష్టుడన్న సంగతి కానుకోలేకపోయాము. మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావటం వల్ల రొమ్ము మీద కుంపటి తెచ్చి పెట్టుకున్నట్టయిందే అని వారు చాలా విచారించారు. కులాచారాలు మీరడం పాడికాదు అని నచ్చచెబుతూ రాజుకి రాయబారాలు పంపారు. అయితే ఈ మాటలు వేటిని రాజు కొంచెమైనా పాటించలేదు. బలవంతుడైన రాజుకు ఎదురు చెప్పలేక పెనుకొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం తెలిపి అప్పటికప్పుడు ముప్పు తప్పించుకున్నారు. వివాహపు ఏర్పాటులకు రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయనను సాగనంపారు.
రాజు వెళ్లిపోగానే కుసుమశ్రేష్ఠి ఊరూర నుండే తన బంధువర్గమనంతకు జాబులు వ్రాసి రప్పించాడు. పరిస్థితులు తెలియచెప్పి గత్యంతరమేమిటి అని ప్రశ్నించాడు. వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. వైశ్యులలో కొద్దిమంది సరాసరి రాజమహేంద్రవరం వెళ్లి రాజును దర్శించి, దేవరా, వైశ్యులతో క్షత్రియులు వియ్యమందటం కేవలం శాస్త్రవిరుద్ధం, కాబట్టి ఏలినవారు ఈ సంకల్పం విరమించుకోవాలి అంటూ ప్రార్థించారు. మూర్ఖుడి మనసు మార్చగలవారెవరు? రాజు కోపోద్దీపితుడై, మా ఆజ్ఞ అక్షరాలా నెరవేరాల్సిందే, లేని పక్షమందు వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అని అంటూ కొంతమంది భటులను పెనుకొండలో కాపలా ఉంచాడు. ఈ గడబిడ చూచి భయపడి వచ్చిన వైశ్యులంతా 612 గోత్రాల వారు పత్తా లేకుండా పారిపోయారు. కులాభిమానం కలవారందరూ రాజు ఏం చేయగలడో చూస్తాం అనే పట్టుదలతో కుసుమశ్రేష్ఠి ఇంటనే నిలిచిపోయారు. ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్లి, నాయనా, నన్ను గురించి ఎంతమాత్రమూ మీరు విచారించవద్దు. మన కులానికి కాని కుటుంబానికి కాని నా వల్ల మచ్చ వస్తుందని భయపడ పనిలేదు. నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానీ రోజుకు తరలిరమ్మని రాజుకు కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది. ఎంతకు మించి వివరాలేమీ చెప్పలేదు. తండ్రి రొక్కించి అడగనూ లేదు. ధైర్యం చేసి కుసుమశ్రేష్ఠి ఆ ప్రకారమే కబురు పంపాడు. పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది. గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు. మండపానికి పైన ఆకాశమంతా పందిరి వేశారు. పందిరికి అందమైన చాందినీలు అమర్చారు. అరటి స్తంభాలు పాతారు. తోరణాలు కట్టారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పరిమళాలు శోభిల్ల చేశారు. మండపంలో ఒక అగ్నికుండ నిర్మించారు. ఈ విధంగా అలంకరింపబడిన పందిరి అశేష జనంతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదువులతోనూ కిక్కిరిసిపోయింది. ఆ రోజున వాసవి కన్య అభ్యంగనం చేసుకుని పసుపు కుంకుమల ఛాయ చీర ధరించింది. నిండుగా నొసట తిలకం దిద్దుకున్నది. గంధం పూసుకున్నది. భాజా భజింత్రీలు మోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది. వాసవాంబిక చేసిన ఈ ఏర్పాటులకు అందరూ ఆశ్చర్యపోయిన వారే కాని ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఒక్కళ్లకు అంతు చిక్కలేదు. ఆమె తల్లిదండ్రులకి యథార్థం తెలియనప్పుడు తక్కిన వారి మాట చెప్పేదేమిటి? ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుకొండకు విచ్చేసి మండపం చేరుకున్నాడు. పందిరిలో ప్రవేశించగానే ఆ సన్నాహాలు చూచి ఆయన పరవశుడైపోయాడు. వాసవి రాజు వద్దకు వెళ్లి, రాజా, అగ్నిగుండం చుట్టూ వధూవరులు ముమ్మారు ప్రదక్షిణం చేసి తర్వాత గుడికి వెళ్లి వివాహం చేసుకోవటం మా కులాచారం అని చెప్పింది. సరే అన్నాడు రాజు సంతోషపూర్వకంగా. వాసవాంబిక తన గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, భూసురులకు నమస్కరించింది. రాజును దారితీయమన్నది. తను అతని వెనక అడుగులు వేయజొచ్చింది. దిక్కులు పిక్కటిల్లేలాగా బాజా భజింత్రీలు మారుమోగుతూ ఉండగా అగ్నిగుండం చుట్టూ వారు ప్రదక్షిణలు చేయసాగారు. ఒక ప్రదక్షిణమైంది. రెండవ ప్రదక్షిణం కూడా అయింది. మూడవ ప్రదక్షిణం పూర్తి అయ్యేసరికల్లా భుగభుగమని ఎగసి వచ్చే ఆ అగ్నిజ్వాలలలో వాసవి ధబీమని దుమికి ఆత్మార్పణమైంది. అంతలో దేవి వచ్చి తన ముద్దుతనయను అక్కున అదుముకొని అంతర్హితురాలైంది. ఏమి జరగబోతుందోనని రెప్పవాల్పక వేయి కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. వాసవి తను వెనుకనే వస్తుందనుకుని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనమైనాడు. ప్రాణాలు దక్కించుకొనటానికని అతడు పారిపోబోయాడు కాని దేవి శాపం వల్ల ఆ దుష్టుడు దారిలోనే తలపగిలి చచ్చాడు. ప్రాణతుల్యమైన తమ వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుసుమశ్రేష్ఠి భార్య ఆ అగ్నిగుండంలోనే దుమికి ఆహుతి అయిపోయారు. ఎంత పని జరిగిన తర్వాత మనం ఉండేమీ లేకేమీ అనుకుని కులాభిమానం గల మరి 102 గోత్రాల వైశ్యులు కూడా వాసవి వెళ్లిన దారినే అనుసరించారు. ఈ విధంగా కులగౌరవ మహిమాన్వితమైన త్యాగం చేసి వాసవి కన్య వైశ్య కులానికి వన్నె తెచ్చింది. నాటి నుంచి ఆమె వైశ్యులకు కులదేవత అయి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో అతి వైభవంగా ఆరాధింపబడుతున్నది. పువ్వుల కోట. రాసినవారు డి. హేమలత గారు. పూర్వకాలంలో ఒక రాజుకి ఒక్కడే కుమారుడు. అతడి పేరు బుద్ధిసాగరుడు. రోజూ సాయంకాలం గుర్రాల శాలలోకి వెళ్లి పంచకళ్యాణిని స్వయంగా తీసుకొని స్వారీ వెళ్లటం అతనికి మామూలు. ఒకనాడు అతను గుర్రాలశాలకు పోయేసరికి అక్కడ ఒక చిన్న పిల్లి పిల్ల కనపడి, రాజకుమారా, త్వరలోనే మీ తల్లికి ఒక రాక్షసి బిడ్డ పుట్టబోతున్నది. ఆమె నిన్ను, మీ కుటుంబాన్ని మింగివేసి ఇల్లు నేలమట్టం చేసివేస్తుంది.
కనుక నీవు ఈ వెంటనే భూలోకం చివరనున్న పువ్వుల కోటకు వెళ్ళిపోతేవంటే తప్పించుకోగలుగుతావు అని చెప్పింది. ఇది విన్న తక్షణమే బుద్ధిసాగరుడు పంచకళ్యాణి పైన దౌడు ప్రారంభించాడు. కొంత దూరంలో అతనికి ఒక మైదానం కనపడింది. అక్కడ ఇద్దరు అవ్వలు కూర్చొని కుట్టు కుడుతూ కనిపించారు. దారం తెగిపోతే కొత్త దారం తీసుకుని, సూదులు విరిగిపోతే కొత్త సూదులు తీసుకుని వాళ్ళు అలా కుడుతూనే ఉన్నారు. అవ్వలారా, ఇదే నా భూలోకానికి చివర? చెప్పండి. నా రాక్షసి చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుకని మీతో ఇక్కడ ఉండిపోతాను అన్నాడు రాజకుమారుడు. నాయనా, భూలోకానికి చివర ఇది కాదు. ఈ దారమంతా అయిపోయి సూదులన్నీ విరిగిపోగానే మేము చచ్చిపోతాము. అప్పుడు మీ చెల్లెలు వచ్చి పడితే నువ్వెక్కడికి పోగలవు? మా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు అని అవ్వలిద్దరూ అతనితో చెప్పారు. తన బతుకు ఒంటిపాటు అయినందుకు విచారిస్తూ బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు తీసి ఒక అడవి చేరుకున్నాడు. అక్కడ చెట్టు పీకుడుగాడు పెద్ద పెద్ద వృక్షాలను పీకి పడవేస్తుంటే అవి పెళపెళా శబ్దం చేస్తూ ఉన్నాయి. రాజకుమారుడు అతనితో, అబ్బీ, ఇదే నా భూలోకానికి చివర? చెప్పు. నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అందుకని నీతో ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. ఇంకా కొద్ది చెట్లే ఉన్నాయి. అవి పీకటం పూర్తి కావటంతో నా ఆయువు సరిపోతుంది. అప్పుడు అమాంతంగా నీ చెల్లెలు వచ్చి కబళించబోతే నువ్వెక్కడికి పోగలవు? నా దగ్గర ఉండటం నీకు మేలు కాదు అని చెట్టు పీకుడుగాడు చెప్పాడు. ఒంటిపాటు బతుకైనందుకు ఏడుస్తూ బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు సాగించాడు. ఈసారి ఒక కొండ ప్రదేశం కనపడింది. అక్కడ పర్వతవర్ధనుడు కొండలను ఎత్తి బంతులలాగా ఎగరవేస్తున్నాడు. అవి ఎత్తు నుండి నేలపైన పడి దుమ్మైపోతున్నాయి. పర్వతవర్ధనుణ్ణి చూసి రాజకుమారుడు, అబ్బీ, ఇదేనా భూలోకానికి చివర? చెప్పు. నా చెల్లెలు వెతుక్కుంటూ వచ్చి నన్ను కబళించి వేస్తుంది. అంచేత ఇక్కడే నేను ఉండిపోతాను అన్నాడు. నాయనా, భూలోకానికి ఇది చివర కాదు. అదిగో ఆ పర్వతాలు కాసిని ఎగరవేయటంతో నా జీవితం సరి అయిపోతుంది. అప్పుడు హఠాత్తుగా నీ చెల్లెలు తరుముకు వచ్చి కబళించితే నువ్వెక్కడికి పోగలవు? నా దగ్గర ఉండటం నీకు క్షేమం కాదు అని పర్వతవర్ధనుడు చెప్పాడు. తన బతుకు ఒంటిపాటైనందుకు ఏడ్చి రాగాలెట్టి బుద్ధిసాగరుడు మళ్లీ దౌడు సాగించాడు. పోగా పోగా బుద్ధిసాగరుడికి మేఘాలలో నుంచి వేలాడుతున్న ఒక పువ్వుల మెడ కనపడింది. అదే తప్పకుండా భూలోకానికి చివర అయి ఉంటుందని అతను నిశ్చయించుకున్నాడు. తెరిచి ఉన్న వాకిలి నుంచి పంచకళ్యాణి సరాసరి కోటలోకి వెళ్లి తోటలో ఆగింది. కోటలో నుంచి ఒక సుందరి దిగివచ్చి రాజకుమారుణ్ణి చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకుపోయింది. అబ్బాయి, నువ్వు వెతుక్కుంటూ వచ్చిన భూలోకం చివర ఇదేను. ఇంతకాలానికి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఏకాంతంగా ఉండటం వల్ల ఇంతకాలం నాకేమీ తోచింది కాదు. నా పేరు ఛాయాసుందరి. నాతో ఆడుకుంటూ నువ్వు ఇక్కడనే ఉండిపోవాలి అని ఆమె బుద్ధిసాగరుణ్ణి బలవంత పెట్టింది. ఛాయాసుందరి ఇష్టప్రకారం అతను పువ్వుల కోటలోనే ఉండి ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. అతను తోటలన్నీ తిరిగేవాడు. చుట్టుపక్కల ఉన్న గుట్టలు ఎక్కేవాడు. అయినా ఛాయాసుందరి అతన్ని ఎప్పుడూ ఆటంకపరచలేదు. ఒక రోజున బుద్ధిసాగరుడు కోటపైకి ఎక్కి చుట్టూ చూచాడు. ఒక దిక్కున తన ఊరు, తన ఊళ్ళో పైకప్పు లేచిపోయిన వాళ్ల ఇల్లు, పీటలు వేసిన గోడలు కళ్లకు కట్టినట్టు కనపడ్డాయి. ఇదంతా తన రాక్షసి చెల్లెలు చేసిన పనే అయి ఉంటుందని అతనికి జ్ఞాపకం వచ్చి ఏడ్చి రాగాలు పెట్టాడు. అతని కళ్ళు ఎర్రగా ఉండటం చూసి, ఏమిటి కారణం అని ఛాయాసుందరి అడిగింది. నా మనస్సేమీ బాగాలేదు. నాకు చెల్లెలు పుట్టి మా కుటుంబాన్ని నాశనం చేస్తుందని పిల్లి పిల్ల కనపడి చెప్పింది. నేనిప్పుడే ఊరికి పోయి నా తల్లిదండ్రులను బ్రతికించగలనేమో చూచి వస్తాను అని రాజకుమారుడు మాయామర్మం లేకుండా తన మనస్సులో బాధ చెప్పసాగాడు. ఛాయాసుందరి ఎంత వద్దని చెప్పినా అతను కాదు కూడదని బయలుదేరాడు. అప్పుడు ఛాయాసుందరి అతనికి ఒక మాయ కుంచె, ఒక మాయ దువ్వెన, 2 మాయ రేగిపళ్ళు ఇచ్చి వాటిని ఉపయోగించే విధానం చెప్పి పంపించింది. పువ్వుల కోట నుండి తిరిగి వచ్చేటప్పుడు రాజకుమారుడికి ముందు పర్వతవర్ధనుడు కనపడ్డాడు. అతను విసరవలసినది ఇంకా ఒక కొండ మాత్రమే ఉన్నది. దానితో అతని పని సరి. అందుకని విచారంగా ఉన్నాడు. బుద్ధిసాగరుడు అతనితో విచారించవద్దని చెప్పి తన వద్ద ఉన్న మాయకుంచ విసిరేసరికి భూమి పట్టేలమని బద్దలయ్యి అందులో నుంచి 1,000,000 పర్వతాలు పైకి పుట్టుకు వచ్చాయి. అవి చూసేసరికి పర్వతవర్ధనుడికి ఎంతో సంతోషం కలిగింది. నాయనా, ఈ పర్వతాలు 1,000 ఏళ్ల వరకు సరిపోతాయి. నాకు మళ్లీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని రాజకుమారుణ్ణి దీవించి పంపాడు. రెండో మకాములో చెట్టు పీకుడుగాడు అగుపించాడు.
ఇంకా అతను పీకవలసినవి 2 చెట్లు ఉండటం చేత అవి కాగానే చచ్చిపోతాను కదా అనే బెంగతో ముఖం వేలవేసుకుని ఉన్నాడు. నీకేం భయం లేదని చెప్పి బుద్ధిసాగరుడు తన దగ్గర ఉన్న మాయదువ్వెన విసిరేసరికి అక్కడ ఒక గొప్ప అరణ్యం తయారైంది. అది చూచి చెట్టుపీకుడు గాడికి సంతోషం కలిగింది. నాయనా, ఈ వృక్షాలు 1000 ఏళ్ల వరకు చాలును. నాకు మళ్ళీ ఆయువు పోసినందుకు నీకు మేలు కలుగుతుంది అని దీవించి పంపాడు. తర్వాత మైదానంలో బుద్ధిసాగరుడికి అవ్వలిద్దరూ కనపడ్డారు. సూదులు దారము అయిపోవచ్చిన కారణం చేత ఇక ఎలాగూ చచ్చిపోతాము కదా అని వాళ్లు విరక్తిగా ఉన్నారు. మీకు వచ్చిన భయం లేదు అని అంటూ బుద్ధిసాగరుడు తన వద్ద ఉన్న రేగిపళ్ళు ఇద్దరకు చెరి ఒకటి ఇచ్చాడు. అవి తినేసరికి వాళ్లకు యవ్వనం వచ్చేసింది. వాళ్ళు చాలా సంతోషించి, నాయనా, నీ ధర్మమా అని మాకు మళ్ళీ 1000 ఏళ్ల వరకు ఆయువు పోశావు. మేము ఎంతకాలం నుంచి అల్లుతూ ఉన్న జేబురుమాలు నీకు బహుమతిగా ఇస్తున్నాము. పని వచ్చినప్పుడు దీనిని నేలమీద విసిరినట్టయితే నీకు కావలసిన సహాయం కలుగుతుంది. దగ్గర ఉంచుకోమని చెప్పి దీవించి ఇచ్చారు. బుద్ధిసాగరుడు ఇల్లు చేరుకునేసరికి తల్లి లేదు, తండ్రి లేడు. ఒక గోడ బిట్టలో నుంచి అతను ఇంట్లోకి తొంగి చూశాడు. అన్న ఏ క్షణాన వస్తాడో అని చెల్లెలు పెంచిన శరీరం తగ్గించుకుని ఉంచింది. ఆమెను చూచి బుద్ధిసాగరుడు భయపడి పారిపోబోయేసరికి చిరునవ్వు నవ్వుతూ చెల్లెలు యువతలకి వచ్చి, అన్నయ్య, నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఈ గదిలో హాయిగా పాడుకుంటూ కూర్చో. ఇంతలో నేను ఫలహారం తయారు చేసి పట్టుకు వస్తాను అని ప్రేమతో ఆహ్వానించింది. అతను అలాగా కూర్చొని పాడుకుంటూ ఉండగా పిల్లిపిల్ల మళ్లీ వచ్చి, నాయనా, నీ చెల్లెలు నీకోసం పలహారం చేస్తున్నదనుకుంటున్నావు కాబోలు. అదేం కాదు, నిన్నే పలహారం చేయటానికి సిద్ధం చేసుకుంటుంది. తక్షణమే పారిపో అని చెప్పింది. పిల్లిపిల్ల సలహా ప్రకారం బుద్ధిసాగరుడు పంచకళ్యాణిని ఎక్కి పరుగుచ్చుకున్నాడు. పాట ఆగిపోవటం కనిపెట్టి చెల్లెలు గదిలోకి వచ్చి చూసింది. అన్న కనపడకపోయేసరికి అతని జాడ కనుక్కొని ఉరుముకుంటూ వెంబడించింది. అప్పుడు బుద్ధిసాగరుడు అవ్వలిచ్చిన జేబురుమాలు తీసి విసిరాడు. అక్కడ ఒక లోతైన అగాధం ఏర్పడింది. ఆమె అది దాటి వచ్చేలోపల అతను అడవి చేరుకున్నాడు. రెప్పపాటు కాలంలో ఆమె అడవికి వచ్చేసింది. ఈ లోపల చెట్టుపీకుడుగాడు పెద్ద వృక్షాలు పెకిలించి అడ్డుగా పడవేశాడు. అవి తప్పించుకుని ఆమె మళ్లీ బయల్దేరేలోగా బుద్ధిసాగరుడు కొండలు చేరుకున్నాడు. ఆమె అతనిని వెంట తరుముతూనే ఉంది. అక్కడ పర్వతవర్తనుడు మాత్రం ఊరుకున్నాడా? గొప్ప పర్వతాలు కొన్ని ఎత్తి అడ్డువేశాడు. వాటిని తప్పించుకుని ఆమె మళ్లీ వెళ్లే లోపల బుద్ధిసాగరుడు పువ్వుల కోట చేరుకున్నాడు. ఈసారి ఎలా తప్పించుకుంటావ్ అని అరుస్తూ గోల పెడుతూ ఆమె వెంట పడుతూనే ఉంది. మేఘాలలో నుంచి ఇదంతా కనిపెడుతూ ఉన్న ఛాయాసుందరి కోట తలుపు తెరిచే ఉంచింది. పంచకళ్యాణి మళ్లీ తలుపులో నుంచి సరాసరి వెళ్లి తోటలో ఆగింది. రాక్షసి చెల్లెలు గర్జించుకుంటూ వచ్చి, నా అన్నను నాకు ఇచ్చివే అని ఛాయాసుందరిని అడిగింది. నేనివ్వను పో అని ఛాయాసుందరి చెప్పింది. ఇక దెబ్బలాడి అతనిని జయించలేము, యుక్తి చేయాలి అని ఆమె నిశ్చయించుకుంది. తన శరీరం బాగా తగ్గించి ఒక చిన్న బాలిక రూపంలో ఛాయాసుందరి వద్దకు వచ్చి, పోనీ, నేనొక్క మాట చెబుతాను. నన్ను మా అన్నని త్రాసులో పెట్టి తూచు. ఎవరు ఎక్కువ బరువుంటే వాళ్లు గెలిచినట్టు. నాకంటే అతను తక్కువ బరువైతే మాట్లాడకపోతాను, లేకుంటే ఎత్తుకుపోతాను అని అన్నది. ఈ మాటలకు ఛాయాసుందరి నవ్వి సరేనన్నది. త్రాసు చిప్పలు భూలోకప్పు చివరకు ఆనేటట్టు ఛాయాసుందరి మేఘమండలమును నుంచి వేలాడవేసింది. బుద్ధిసాగరుడు ఎక్కిన చిప్ప కింద కంట దిగిపోయేసరికి కోపం కొద్దీ చెల్లెలు శరీరం పెంచి, ఇదిగో నేనే ఎక్కువ బరువు అంటూ త్రాసు చిప్పలోకి దూకింది. ఆమె బరువుకు త్రాసు చిప్ప తెగిపోయి ఆమె నేల మీదకి దొర్లిపోయింది. ఆ చిప్ప ఎప్పుడైతే తెగిపోయిందో బుద్ధిసాగరుడున్న త్రాసు చిప్ప పైకంటా లేచిపోయింది. అతను తెరిచి ఉన్న తలుపులోంచి దూరి మేఘమండలంలోని పువ్వుల కోటలోకి వెళ్లిపోయాడు. కోపం పట్టలేక పళ్ళు కొరుకుతూ ఉన్న చెల్లెలని చూసి నవ్వుతూ ఛాయాసుందరి మెల్లిగా కిటికీ తలుపులు మూసివేసింది. అంతటి నుంచి చెల్లెలు పీడ లేకుండా ఛాయాసుందరి, బుద్ధిసాగరుడు హాయిగా కోటలో ఆడుకుంటున్నారు. వాళ్లు పగటిపూట నక్షత్రాలను పట్టుకుపోయి వాటితో ఆడుకుంటారు. అందుకనే పగలు మనకి చుక్కలు కనపడవు. రాత్రిళ్లు మళ్లీ పట్టుకువచ్చి వాటిని మన కోసం ఆకాశం మీద వదిలేస్తూ ఉంటారు. కల నిజమైంది. రాసిన వారు సివి యతిరాజులు గారు. అనగనగా వీరవరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు రంగరాజు, రామరాజు అని 2 కుమారులు. ఒకనాడు రాజు కొడుకులిద్దరినూ పిలిచి, అబ్బాయిలు, రాత్రి నేనొక కల కన్నాను. కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది. దానికి రాగి బెళ్ళు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు,
పచ్చటి ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు ఉన్నాయి. ఆ చెట్టున ఒక బంగారు ఉయ్యాల ఉన్నది. ఆ ఉయ్యాలలో ఆడే చిలుక ఆడుతున్నది, పాడే చిలుక పాడుతున్నది. అక్కడే చెట్టు కింద ఒక బంగారు లేడి పచ్చిక మేస్తున్నది. దానిని నేను మాణిక్య రాయితో కొట్టానట. అంతటితో లేడి మాయమైంది, చెట్టు మాయమైంది. ఇది నాకు వచ్చిన కల. మీరిద్దరూ వెళ్ళి ఎన్ని శ్రమలైనా పడి నేను కలలో చూచిన మాణిక్యరాయిని పట్టుకురావాలి అని ఆయన చెప్పాడు. తండ్రి కోరిక నెరవేర్చటానికని కొడుకులిద్దరూ మరునాడు బయలుదేరారు. చాలా దూరం నడచి వాళ్లు అలసిపోయారు. బడలిక చేత ఒక చెట్టు కింద పడుకునేసరికి రంగరాజుకు వెంటనే నిద్రపట్టేసింది. చిన్నవాడికి పని అంటే పట్టుదల. అందువల్ల అతనికి కునికే పట్టింది కాదు. తెల్లవారిన రంగరాజుకి మెలకువ రాలేదు. నిద్ర పాడు చేయటం ఇష్టం లేక అన్నని లేపకుండానే రామరాజు ఒక్కడూ లేచి ప్రయాణం సాగించాడు. వెళ్ళగా వెళ్ళగా రామరాజుకి ఒక పర్ణశాల కనిపించింది. అందులో ఒక ముసలమ్మ కూర్చొని ఉన్నది. అతను తను వచ్చిన పని చెప్పి అది నెరవేరే ఉపాయం చెప్పమని ఆమెను అడిగాడు. కుమారా, ఈ అడవి దాటగానే ఒక పెద్ద వృక్షం, దాని కింద ఒక పుట్ట, ఆ పుట్టలో ఒక నాగపాము ఉన్నాయి. పాము పడక మీదనే మాణిక్యరాయి ధగధగా మెరుస్తూ ఉంటుంది. అయితే అది మనకు ఎలా దొరుకుతుంది అని అడుగుతావేమో. ఇది నా పుట్ట అని ఆనవాళ్లు తెలియటానికని నాగుపాము తన పడక మీది మాణిక్యరాయిని పుట్ట దగ్గర గుర్తుగా పెట్టి ఆహారం కోసం రాత్రి బయటకు పోతుంది. ఆ సమయం కనిపెట్టి ఒక తట్టతో రాయిని మూసివేయాలి. నాగుపాము తిరిగి వచ్చి ఇదేమిటా అని కోపం కొద్దీ ఆ తట్టను కాట్లు వేసి చివరకు ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు ఆ రాయి పట్టుకురా అని చెప్పింది. ఆమె అసలు ముసలమ్మ కాదు, దుర్గాదేవి. ఇతని మీద దయ కలిగి ఆమె మర్మం చెప్పింది. రామరాజు సరిగా ఆ ప్రకారమే చేసి మాణిక్యరాయి పట్టుకు వచ్చి ఆమె చేతికిచ్చాడు. చిన్నవాని తెలివితేటలకు, పనిలో పట్టుదలకు దేవి సంతోషించి, నాయనా రాకుమారా, ఈ రాయి మళ్లీ తెచ్చిన చోటనే పెట్టివేయి. తండ్రి పాము వచ్చి ఆ రాయిని పట్టుకుపోతుంది. దాని వెంబడే వెళితివంటే మీ తండ్రి కలలో కనపడిన చెట్టు చూడగలవు అని ఆమె దీవించి పంపింది. దేవి చెప్పినట్టుగానే రామరాజు తండ్రి పామును వెంబడించి ఒక సొరంగం ప్రవేశించాడు. కొంత దూరం వెళ్లేసరికి 6 రకాల ఉయ్యాలలో హాయిగా ఊగుతున్న 6 నాగకన్యలు కనపడ్డారు. వాళ్లు 6 అతన్ని చూసి చిరునవ్వుతో, ఓయే రాకుమారుడా, నువ్వు వచ్చిన పని మాకు తెలుసులే. మేము నాగకన్యలం. మమ్మల్ని రాగి, వెండి, బంగారు, పచ్చ, ముత్యం, పగడం అని పిలుస్తారు. మరి మమ్మల్ని పెళ్లాడతావా అని అడిగారు. నేను వచ్చిన కార్యం నెరవేరితే కాని నా మనసు మరొక మీదకి పోదు. పెళ్లి మాట తర్వాత చూసుకుందాం అన్నాడు రామరాజు. అయితే విను మరి, మీ తండ్రికి కలలో కనపడిన చెట్టు భాగాలమే మేము. మా 6 వరసగా నిలపెట్టి ఒక్క వేటుకు తెగవేసినావంటే మాకు ఆ చిత్రమైన చెట్టు రూపం వస్తుంది. తెగవేసేటప్పుడు చిందిన నెత్తురు చెట్టు మొదలుకు రాసి తడివితే మళ్లీ మేము ఎప్పటిలాగే కన్యలమైపోతాం అని వాళ్లు చెప్పారు. రామరాజు సంతోషించి, మీరిక్కడనే ఉండండి, మళ్లీ వచ్చి మా రాజ్యానికి తీసుకుపోతాను అని వాళ్లకు మాట ఇచ్చాడు. సరాసరి దేవి వద్దకు వచ్చి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. అప్పుడు దేవి, నాయనా, ఇంతవరకు పనులు బాగానే చక్కపెట్టుకు వచ్చావు. ఇంక కలలో మీ తండ్రి కొట్టిన బంగారు లేడిని గురించి చెబుతా విను. అది నిజమైన లేడి కాదు. ఈ అడవిలో తిరిగే ఒక మాయ రాక్షసి. కనపడిన మనిషినల్లా అది గుహలోకి తరుముకుపోతుంది. మోహిని రూపంతో వచ్చి పగడపు పందెం వేయమని పురికొల్పుతుంది. పందెంలో మోసం వల్ల తనకే గెలుపు వచ్చేటట్టు చేసుకుని ఓడిపోయిన వాళ్లని చెరలో పెడుతుంది. అది ఎలా మోసం చేస్తుందంటే, దాని దగ్గర ఒక పిల్లి ఉన్నది. పిల్లి తల మీద ఒక దీపం పెట్టి దీపం తాలూకు కీనీడలోకి పాచికలు వేస్తూ ఉంటుంది. ఆ చీకటిలో పిల్లి పాచికలు రాక్షసికి కావలసినట్టు మారుస్తూ ఉంటుంది. అయితే దీనికొక ఉపాయం చెబుతాను. నీ వెంట ఒక ఎలికెను కూడా తీసుకువెళ్లి పందెం సమయంలో దాని ముందు వదిలిపెట్టు. ఎలికెను చూడగానే పిల్లి దాని వెంట పడుతుంది. ఇంకేముంది, దాని ఆట కడుతుంది. మోహిని నీకు లొంగిపోయాను అంటుంది. దేవి చెప్పిన ప్రకారమే నడుచుకుని రామరాజు పందెంలో మోహినిని ఓడించాడు. అంతేకాదు, పందెంలో ఓడిపోయి చెరసాలలో ఉన్న తన అన్న రంగరాజును కూడా విడిపించాడు. మళ్లీ వచ్చి దేవితో అప్పటి వరకు జరిగినదంతా చెప్పాడు. అప్పుడు దేవి తన నిజరూపం దాల్చి, కుమారా, నేను చెప్పినట్టుగా చేసినందుకు గాను చిత్రమైన చెట్టు, బంగారు లేడి, మాణిక్యరాయి కనపరిచాను. ఇంకా ఆడే చిలుక, పాడే చిలుక కావాలి కదా నీకు? వాటిని నేను చూపించలేను. ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న మా అక్కయ్య చూపించగలదు అని చెప్పి ఆమె పేర ఒక ఉత్తరం ఇచ్చి అంతర్ధానమైంది. రామరాజు ఆ ఉత్తరం పట్టుకుని పెద్ద దుర్గాదేవి వద్దకు వెళ్లాడు.
ఆమె కూడా చెల్లెలిలాగానే ఒక ముసలావిడ రూపంలో రామరాజుకు కనపడింది. నాయనా, సప్త సముద్రాలకు అవతల ఒక కొలను ఉన్నది. రోజూ ఒక దేవకన్య అక్కడికి స్నానానికి వస్తుంది. స్నానం కాగానే కొలనులో ఉండే తామరాకు మీద చీర పరచుకుని ఆమె నిద్రపోతుంది. తామరతూడుతో సహా ఆమెను జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి దేవి అతనిని ఒక చిలుకగా మార్చి పంపింది. చిలుక రూపంతో ఉన్న రామరాజు 7 సముద్రాలు దాటి వెళ్లి కొలను చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పొంచి ఉండి దేవకన్యకు నిద్రపట్టగానే తామరతూడును జాగ్రత్తగా తుంపి దేవకన్యతో సహా తెచ్చి దేవికి ఒప్పగించాడు. ముసలావిడ రూపంలో ఉన్న ఆమె దుర్గాదేవి అనే రహస్యం దేవకన్యకు తెలుసు. అమ్మా, చీర లేనిదే నేను దేవలోకంలోకి ఎలా పోగలను? నా చీర నాకు ఇప్పించు అని దుర్గాదేవిని ప్రార్థించింది. దేవి అప్పుడు నిజరూపం దాల్చి, సరే, నీ కోరిక నెరవేరుస్తాను, నేను చెప్పిన పురుషుణ్ణి పెళ్లాడతావా అని అడిగింది. అందుకు దేవకన్య, నా మేలు కోరే తల్లివి, ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పగలనా అని తన అంగీకారం తెలిపింది. వెంటనే దేవి ఆమె చీర ఆమెకు ఇచ్చివేసి చిలుక రూపంలో ఉన్న రామరాజును మామూలుగా మార్చివేసింది. ఇద్దరనూ దీవించి వివాహం చేసి, నాయనా రాజకుమారా, నీ తండ్రి కలగన్నటువంటి ఆడే చిలుక, పాడే చిలుక ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావు కాబోలు. మీరిద్దరే ఆ చిలుకలు రెండూను, సుఖంగా ఉండండి అని వాళ్ల చేతులు కలిపి దేవి మాయమైంది. భార్య అయిన దేవకన్యను 6 నాగకన్యలను మోహిని రూపంతో ఉన్న మాయలేడిని తీసుకుని రామరాజు తన రాజ్యానికి వెళ్లిపోయాడు. మరునాడు వీరమహారాజు దర్బారు చేశాడు. దేశదేశాల నుంచి రాజులు మహారాజులు వచ్చారు. నిండు సభలో చిన్నవాడు తను సంపాదించుకు వచ్చిన మాణిక్యరాయిని తండ్రి చేతులలో ఉంచాడు. నాయనగారు, నన్ను ఈ 6 కన్యలను ఒక్క వేటుకు నరికివేస్తే మీరు కలలో చూచిన చెట్టు కనపడుతుంది. ఖడ్గానికి అంటిన నెత్తురుతో చెట్టు మొదలు తడివితే మళ్ళీ మాకు మామూలు స్వరూపాలు వచ్చేస్తాయి అని చెప్పాడు. రామరాజు చెప్పినట్టుగానే వీరవరుడు చిన్న కొడుకును నాగకన్యలను ఒక్క వేటుకు నరికివేశాడు. తనకు కలలో కనిపించినట్టే సరిగా రాగి వేళ్లు, వెండి మొదలు, బంగారపు కొమ్ములు, పచ్చల ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు కలిగిన ఆ చిత్రమైన చెట్టు కనపడింది. ఆ చెట్టుని ఒక బంగారు ఉయ్యాల వేలాడుతుంది. అందులో ఆడే చిలుక ఆడుతూ పాడే చిలుక పాడుతూ ఉన్నాయి. అక్కడ చెట్టు కిందే బంగారు లేడి పచ్చిక మేస్తున్నది. మేస్తున్న లేడిని వీరమహారాజు గురిచూసి తన వద్ద ఉన్న మాణిక్యరాయితో కొట్టాడు. మోహిని మాయమైంది. వెంటనే ఖడ్గానికి పట్టి ఉన్న నెత్తురుతో చెట్టు మొదలు తడివేసరికి కనుపండువగా చిన్న కుమారుడు 6 నాగకన్యలు మామూలు రూపంలో కనపడ్డారు. వీరమహారాజుకి ఇటువంటి వింత కల రావటం, పైగా కలలో జరిగినవన్నీ నిజం కావటం చూసి దేశదేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపడ్డారు. చిన్న కుమారుడు చేసిన ఘనకార్యాలకు మెచ్చి వీరవరుడు తన రాజ్యం అతనికే పట్టం కట్టాడు. అతనికి 6 నాగకన్యలను ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేసి తాను చీకు చింత లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు.